హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పిఆర్. ఈరోజు మనము 11th మే యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఏదైనా ఒక సోర్స్ నుంచి కూడా, ఏపీ తెలంగాణ నుంచి కూడా మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, ఎలాగైనా సాధించాలి అనుకుంటున్నారు అంటే మీకు తప్పకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా అవసరం. దానికి మెయిన్ కేర్ ఆఫ్ అడ్రస్ మన యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్. సో తప్పకుండా మిస్ అవ్వకుండా రోజువారీగా పూర్తిగా మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ లాట్ మోర్. సో మీకు తుచా తప్పకుండా క్వాలిటేటివ్గా ద బెస్ట్ ఎవర్ హిందూ అనాలిసిస్ అనేది మనం అందిస్తూ ఉన్నాం. సో అలాగే చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 తెలుగు మీడియంలో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఆన్లైన్లో లైవ్ బ్యాచ్ అనేది మీకోసం స్టార్ట్ అవుతుందన్న. మే 16 నుండి ప్రారంభం అవబోతుంది. మీకు ఆన్లైన్ బ్యాచెస్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వారికి ఫీజు వచ్చేసి మే 15లోగా జాయిన్ అవుతున్న వారికి 15,000. అలాగే మే 16 అంటే 15 తర్వాత జాయిన్ అవుతున్నారు అంటే మీ యొక్క ఫీజ్ అనేది 18,000 అనేది ఉంటుంది. సో ఈ యొక్క కోర్స్ అనేది మీరు తీసుకుంటున్నారంటే ఏదైనా కానీ మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటుంది. సో నన్న సిలబస్ అనేది వచ్చేసింది, ఎగ్జామ్ అయితే జరగనున్నది. సో మీరు కూర్చొని ఆలోచిస్తూ ఉంటే పని కాదు. సో ఇఫ్ యూ వానా గెట్ సక్సెస్ఫుల్, కమాన్, యుద్ధగలంలో దిగినట్టు మీరు మీ యొక్క ప్రిపరేషన్లో దిగేయాలి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఓన్లీ లిమిటెడ్ టైం వ్యాలిడిటీనన్నా. సో చూడండి, 15th మే వరకు మనం 15,000 రూపీస్కి అందిస్తున్నాం. తరువాత మీకు అనేది ఫీజ్ అనేది రివైజ్ చేయడం జరుగుతుంది. అలాగే చూడండి, హైదరాబాద్ లేదా వైజాగ్ నుండి కూడా మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? మీకోసం మీ ప్రిపరేషన్కి తోడయ్యే విధంగా లైఫ్ టైం వ్యాలిడిటీతో మన యూపీఎస్సీ కోచింగ్ అనేది మీ ముందుకు వచ్చేసిందండి. ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అయిపోయాయి. సో ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. 80,000 రూపీస్ మీకు టోటల్ ఫీజ్ అనేది ఉంటుంది. అలాగే మీరు ఈఎంఐ పద్ధతిలో అంటే నెలసరి ఫీజు కట్టుకుంటూ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారంటే మీ ఫీజ్ అనేది 10,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో అంటే నెలసరి మీరు కట్టుకోవచ్చు 10,000 లెక్కన. సో అలాగే ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో అలాగే మీరు చూడండి, ఇక్కడ క్లాస్ ఎన్విరాన్మెంట్లో అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ సిలబస్ అనేది మనము కవర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే చూడండి, సార్ ఆఫ్లైన్ కాకుండా నీ ఇంటి వద్ద నుంచే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉందా అంటే దానికోసం కూడా మీకు ఆన్లైన్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి. ఆన్లైన్ బ్యాచెస్కి మీ యొక్క ఫీజ్ అనేది 60,000 రూపాయలు 15th మే వరకు. సో తరువాత 16th మే నుంచి జాయిన్ అవుతున్న వారందరికీ కూడా 10,000 రూపీస్ ఫీ హైక్ అనేది ఉంటుంది. కాబట్టి సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ జాయిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో మీకు ప్రిపరేషన్కి ఇప్పుడైతే తగినటువంటి సమయం అనేది ఉంది. సో డోంట్ వేస్ట్ ఎనీ టైమ్ ఆఫ్ యువర్స్. సో అలాగే మీ యొక్క ఫీజ్ అనేది ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేసుకోవచ్చు. నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇతర ఇన్ఫర్మేషన్ ఏదన్నా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఆఫ్లైన్ తీసుకుంటున్న వారికి ఎక్స్ట్రా బెనిఫిట్ ఉందన్న. ఏంటంటే చూడండి, వారికి ఆన్లైన్ అనేది ఫ్రీ. సో ఆన్లైన్ పద్ధతిలో చెప్పే క్లాస్ కూడా మీకు ఫ్రీగానే అందించడం అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం అనేది కల్పించారు. సో నెక్స్ట్ తీసుకుంటున్నారు అంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకోవాలంటే ఎందుకు సార్, ఏముంది సార్ అనే మైండ్ సెట్ మీలో వస్తుంది. సో దానికే చూపిస్తున్నాము. యూపీఎస్సీ జనరల్ స్టడీస్ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయడం జరుగుతుంది. సీసాట్ కవర్ చేస్తాం, కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కవర్ చేస్తాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ 6th నుంచి కూడా 12th స్టాండర్డ్ వరకు కంప్లీట్ ఎన్సీఆర్టీ అనేది ఇందులో ఫ్రీగా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ బ్యాచెస్ కూడా ఇందులో మనం లాంచ్ చేస్తాం. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. తర్వాత ఏబిపిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ఉంటున్న కాంప్లిమెంటరీ యాక్సెస్ అంటే ఈ కోర్సులకైనా యాక్సెస్ మీకు కల్పించడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2, అలాగే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2, ఆర్బీఐ గ్రేడ్ బి, ఆర్బీఐ బ్యాంక్ పీఓ క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఇలా అన్ని కోర్సెస్ యొక్క యాక్సెస్ అనేది కల్పిస్తాం. సో ఒక్కసారి కోర్స్ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్ వైపు మీ పరుగులకు అన్ని విషయాల ఈ కోర్సెస్ అనేది తోడుంటాయి అన్నమాట. సో రోజు మనం గత సంవత్సరంలో అడిగిన క్వశ్చన్స్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం. పీవైక్యూస్ అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. సో అందులో 2020లో అడిగిన ఒక అద్భుతమైన క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి అన్న. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, డిక్లరేషన్స్ వాటి బేస్డ్గా ఒక మ్యాచింగ్ లాగా ఇచ్చారు. సో ఇందులో కరెక్ట్గా మ్యాచ్ అయింది ఏవో మనం చెప్పాలా.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాము, తర్వాత మనము క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్, ఓకేనా, అల్మా అటా, ఓకేనా, అల్మా అటా డిక్లరేషన్. సో ఫస్ట్ మనం ఏంటంటే అల్మా అటా డిక్లరేషన్ అంటే ఏంటి, అల్మా అటా డిక్లరేషన్ అనేది ఏంటి, సో దేనికి సంబంధితమైంది. సో నాన్న అల్మా అటా డిక్లరేషన్ అనేది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఓకేనా, ఇది ఒక ఇంటర్నేషనల్గా జరిగిన ఒక కాన్ఫరెన్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఈ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత సో వారు నిర్ణయించుకున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే కజకిస్తాన్. సో ఎక్కడ జరిగింది, కజకిస్తాన్లో జరిగిందనమాట. కజకిస్తాన్లో 1978లో జరిగింది. ఎప్పుడు జరిగింది, 1978లో. ఎందుకు, ఏ పర్పస్ కోసం జరిగింది, ముఖ్యంగా ఏంటంటేనా ప్రైమరీ హెల్త్ కేర్. సో దేనికోసం జరిగింది, ప్రైమరీ హెల్త్ కేర్ కోసం జరిగింది, ఆరోగ్యం కోసం, ఓకేనా. ఇప్పుడు మనకి ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఏంటో అవగాహన ఉండాలి. మీకు జ్వరం వస్తే ఎక్కడికి వెళ్తారు, మీరు ఒక గ్రామాల్లో ఉన్నారు, ఒక జ్వరం వచ్చిందంటే మీకు పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్తారా, పరుగులు తీస్తూ సిటీలో ఉండే పెద్ద ఆసుపత్రికి పరుగులు తీస్తారా, అందరూ కూడా పక్కనే ఉన్న బేసిక్ ప్రైమరీ హాస్పిటల్కి వెళ్తారు. సో ప్రైమరీ అంటే ప్రాథమిక వైద్యశాల. ఫస్ట్ మీరు వెళుతున్న హాస్పిటలే ప్రైమరీ. సో ఆరంభ దశలో సో ఒక్కసారిగా హెల్త్ ట్రీట్మెంట్ వాటికి అందిస్తున్న ఒక సో కాల్ హెల్త్ కేరే ప్రైమరీ హెల్త్ కేర్. యాక్చువల్గా ఈ అల్మా అటా డిక్లరేషన్ అనేది చూడండి ఫస్ట్ ఇంటర్నేషనల్ డిక్లరేషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారి సో ఈ యొక్క ప్రైమరీ హెల్త్ కేర్ పట్ల మనం ఒక డిక్లరేషన్గా అనౌన్స్ చేయాలి అని చేసిన ఒక అఫీషియల్ డిక్లరేషన్ అన్నమాట. తరువాత నెక్స్ట్ ఒక డిక్లరేషన్ గురించి తెలుసుకున్నాం, హేగ్ కన్వెన్షన్. సో కన్వెన్షన్ హేగ్ కన్వెన్షన్ అంట, ఓకేనా. హేగ్ కన్వెన్షన్ అంటే ఏంటి, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనము తెలుసుకుందాం. సో ఇక్కడ హేగ్ కన్వెన్షన్. సో హేగ్ కన్వెన్షన్ అనేది ఏంటంటేనా సో ఇది ముఖ్యంగా టు ప్రొటెక్ట్, ఓకేనా. సో ఈ హేగ్ కన్వెన్షన్ అనేది ఇది కూడా మల్టీలేటరల్ ట్రీటీ. ఇది కూడా ఏంటంటే మల్టీలేటరల్ అంటే పలు దేశాలు ఒకటే మేమంతా కూడా ఏకీభవిస్తున్నాము అని నిర్ణయాలు తీసుకుని అలా పాస్ చేసే ట్రీటీని మనం ఏమంటున్నామంటే మల్టీలేటరల్ ట్రీటీ అని అంటున్నాం. సో ఇక్కడ ఎప్పుడు ఈ ట్రీటీ వచ్చిందంటే 1 డిసెంబర్ 1983. సో 1983లో వచ్చింది. సో ముఖ్యంగా ఈ కన్వెన్షన్స్ అనేది ఎవరిని సంరక్షించడానికి, చిల్డ్రన్స్ అంటే ఏంటి, ప్రొటెక్ట్ చిల్డ్రన్స్. సో ప్రొటెక్ట్ చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లల్ని అందరినీ కూడా, ఓకేనా, చిల్డ్రన్స్కి ప్రొటెక్షన్ అందించడానికి, అలాగే ఫ్యామిలీస్, ఓకేనా, ఫ్యామిలీస్కి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా పిల్లలను కిడ్నాప్ చేసేస్తారు, ఇల్లీగల్ ట్రేడ్ చేస్తారు, అలాంటి వాటిపైన ముఖ్యంగా చిల్డ్రన్స్ అన్నప్పుడు లెస్ దెన్ 16 ఇయర్స్. సో ముఖ్యంగా ఈ యొక్క హేగ్ కన్వెన్షన్ అనేది దేని గురించి డిస్కస్ చేస్తుందంటే లెస్ దెన్ 16 ఇయర్స్ ఉంటున్న పిల్లలు వారికి సంబంధించిన కన్వెన్షన్ అనమాట. తర్వాత ఇంకొక కన్వెన్షన్ సో చూడండి తలనోవా. సో తలనోవా డిక్లరేషన్. సో తలనోవా డిక్లరేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న, వీ నీడ్ టు నో ఇట్. తలనోవా డిక్లరేషన్. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. సో తలనోవా డిక్లరేషన్ అనేది ముఖ్యంగా ఇది కూడా పలు కంట్రీస్, ఓకేనా, పలు కంట్రీస్ అనేది డిసైడింగ్గా వచ్చి వాళ్ళందరూ కూడా ఒక ప్యారిస్ అగ్రిమెంట్ యొక్క అవుట్కమ్ లాగా, ప్యారిస్ అగ్రిమెంట్ అనేది క్లైమేట్ చేంజ్ని మేమంతా కూడా కలిసి కట్టుగా పోరాడతాం అని చెప్పిన తర్వాత ఒక్కొక్క దేశం కూడా ఏమాత్రం పోరాడతారో వారి యొక్క నేషనల్లీ డిటర్మైన్, ఓకేనా, నేషనల్లీ డిటర్మైన్ అంటే చూడండి నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. సో అంటే ప్రతి దేశం కూడా నేను ఇంత కాంట్రిబ్యూట్ చేస్తాను అనే విధంగా వారికంటూ వారి యొక్క, ఓకేనా, సెల్ఫ్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ గురించి వాళ్ళు ఒక కమిట్మెంట్ అని తీసుకొచ్చి ఎన్డీసీ అనేది సార్ 2020లో, ఓకేనా. దీని యొక్క అవుట్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సో యాక్చువల్గా యునైటెడ్ నేషన్, ఓకేనా, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఓకేనా. సో UNFCCC అంటారు. సో వాటి ద్వారా జరుగుతున్న మీటింగ్స్లో ఏంటంటేనన్నా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, ముఖ్యంగా ఏంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మేము పూర్తిగా అనేది తగ్గిస్తాము, అది ఎంత తగ్గిస్తాం, ఎప్పట్లోగా తగ్గిస్తాం అనే ఒక గోల్ అనేది పెట్టుకొని వారిచ్చిందే తలనోవా డిక్లరేషన్. కాకపోతే ఈ గోల్ విషయానికి వచ్చారు అంటే ఈ గోల్ ఏ ఒక అగ్రిమెంట్ ప్రకారం నిర్ణయించారంటే ప్యారిస్ అగ్రిమెంట్, ఓకేనా. ప్యారిస్ అగ్రిమెంట్ని అనుసరించి వాళ్ళు ఒక గోల్స్ పెట్టుకొని వాటిని తగ్గించాలి అనేది నిర్ణయించుకున్నారు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ తలనోవా డిక్లరేషన్. అలాగే ఇంకొకటి కూడా ఉంది. సో నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే చూడండి అండర్ టూ కోalition. అండర్ టూ కోalition అంటే ఏంటి, అండర్ టూ కోalition అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి.
అండర్ 2 కోయలిషన్ విషయానికి వచ్చారు అంటే దిస్ ఇస్ అబౌట్ ఓకేనా. అండర్ 2 కోయలిషన్ అనేది మీకు సో చూడండి ప్రపంచవ్యాప్తంగా ఏంటంటేనన్నా వారు ముఖ్యంగా సో చూడండి కమిటెడ్ ఓకేనా. సో వారి యొక్క కమిటెడ్ టు ఓకేనా ఎంత మాత్రం వరల్డ్ వైడ్ అనేది సో అంటే గ్లోబల్ కమ్యూనిటీ స్టేట్ మరియు రీజనల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎంత మాత్రం కమిట్మెంట్గా ఉన్నారు. ఎందుకు? క్లైమేట్ యాక్షన్కి, అంటే క్లైమేట్ని ఫైట్ చేయడానికి క్లైమేట్ యాక్షన్ పట్ల ఏంటంటే ఎంత మాత్రం కమిటెడ్గా ఉన్నారు అనేది. దట్టు ఏంటంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఓకేనా. ప్యారిస్ అగ్రిమెంట్ని అనుసరించి ఎవరెవరు ఏమాత్రం కమిట్మెంట్గా ఉన్నారు అనే దాన్ని డిస్కస్ చేసింది అండర్ 2 కోalition. సో ఇప్పుడు 4 టర్మ్స్ మీకు అర్థమయ్యేలా చెప్పాను కాబట్టి ఇప్పుడు రండి ఇక్కడ క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది. సో చూడండి అల్మా అటా డిక్లరేషన్ మీరే చెప్పగలరన్న. కజకిస్తాన్లో హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ కేర్ సంబంధం, హెల్త్ కేర్ టు ద పీపుల్. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్. నాకు ఎప్పుడైతే స్టేట్మెంట్ 1 కరెక్ట్ అయిందో ఐ విల్ ఎలిమినేట్ దీస్ 2 ఆప్షన్. ఇప్పుడు నాకు 4th ఆప్షన్ రైటో రాంగో కాదు, అది రాంగ్, అవసరమే లేదు నాకు. ఎప్పుడైతే ఫస్ట్ కరెక్ట్ అయిందో అప్పుడు 4th ఆప్షన్ తప్పైపోయింది. సో ఇప్పుడు నాకు ఏదో 2 కరెక్ట్ అవ్వాలి లేదంటే 3 కరెక్ట్ అవ్వాలి. రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ అయితే నా ఆప్షన్ అయిపోయింది. చూడండి యూపీఎస్సీ అనేది ఒక స్వర్గం లాంటిది, కానీ మనం అర్థం చేసుకుంటే అది స్వర్గం, లేదంటే నరకానికే నరకంలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎలిమినేషన్ పద్ధతి అర్థం అవ్వాలి మీకు. ఫస్ట్ది నాకు కరెక్ట్ అని ఒక్క పాయింట్ తెలిస్తే చాలు, సో వెంటనే ఐ కెన్ ఎలిమినేట్. ఒకవేళ నాకు 3 తలనోవా అనేది సో గుర్తుపెట్టుకొని నాకు తలనోవా కరెక్ట్ అనిపించింది అనుకోండి, తలనోవా కరెక్ట్ అని అనిపించినా కానీ సో చూడండి ఈజీ ఒక్కసారి ఆలోచించండి. నాకు తలనోవా అనేది రీసెంట్ కరెంట్ అఫైర్స్లో ఉంది, 2020 నుంచి కూడా ప్యారిస్ అగ్రిమెంట్ తర్వాత న్యూస్లో ఉంది. ఈవెన్ ఇండియా కూడా ఎన్డీసీ కమిట్మెంట్ వచ్చింది 2070లో, మేము కార్బన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ని ఎలిమినేట్ చేస్తాం. అంటే ఏంటి? తలనోవా అనేది కాన్స్టెంట్ న్యూస్లో ఉంది, మీకు ఎన్విరాన్మెంట్ క్లాస్లో చెప్తారు. సో అందువల్ల ఇదన్నా కానీ మీరు రెగ్యులర్గా వినున్న పదమై ఉండాలి. అప్పుడు తలనోవా మీకు గుర్తుందంటే సో ఇక్కడ చూడండి 3 కరెక్ట్ అనిపించిందంటే వెంటనే చూడండి ఇక్కడ 2 ఆప్షన్లో మాత్రమే 3 ఉంటుంది, ఇంకో రెండిట్లో 3 ఉంటుంది. అంటే ఈజీగా ఐ కెన్ ఎలిమినేట్ 2 అవునా. సో ఇప్పుడు ఈజీగా నా ఆన్సర్ ఏమైపోతుంది? ఇప్పుడు నాకు 1 కరెక్ట్ అని తెలిసిందంటే సో ఆబ్వియస్లీ నా ఆన్సర్ ఏంటి? సో 1 and 2 ఓకేనా, 1 and 3. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ వే ఆఫ్ ఆన్సరింగ్ నన్ను. సో ఇక్కడ చూడండి మీకు కరెక్ట్ ఏదని తెలిస్తే కదా ఆన్సర్ రాసేది, తప్పు ఏదని తెలిసినా కానీ ఆన్సర్ ఈజీ అయిపోతుంది. సో చూడండి హేగ్ గురించి ఏం చెప్పాను? హేగ్ అనేది ఏంటి? చిల్డ్రన్స్. సో హేగ్ కన్వెన్షన్ అనేది చిల్డ్రన్స్ని సంరక్షించుకోవడానికి, వాళ్ళని సో కిడ్నాపింగ్ ఇలాంటివి చేయకుండా, ఇల్లీగల్గా ఎక్స్ప్లాయిట్ చేయకుండా వాటి కోసం. కాకపోతే ఇది బయాలజికల్ వెపన్ అన్నారు, ఈ స్టేట్మెంట్ తప్పు. ఎప్పుడైతే మీకు సెకండ్ స్టేట్మెంట్ తప్పు అయిపోద్దో మీ ఆన్సర్ మీకు దొరికేసింది, చాలా ఈజీ. సో ఇక్కడ ఏంటి? తలనోవా డైలాగ్ అంటే గ్లోబల్ క్లైమేట్ చేంజ్. నన్ను రోజు ఒక క్వశ్చన్ సేమ్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఇచ్చి, సేమ్ స్టాండర్డ్ కాదు డైరెక్ట్ యూపీఎస్సీ క్వశ్చన్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే టు అండర్స్టాండ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్లో మనం చదువుకున్నామంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు అనే విషయాన్ని మీకు పరిచయం చేయడానికే. సో కైండ్లీ గైస్ ఈ వీడియో మాత్రం మీకు నచ్చింది అంటే షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే వీ నీడ్ అ గుడ్ నెంబర్ ఆఫ్ వ్యూస్, ఎందుకంటే మీ సపోర్ట్ లేనిది ఈ వీడియోస్ అన్న కంటిన్యూ చేయలేం. సో మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ అవసరం. సో ఆల్రెడీ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అలాగే వీడియో నచ్చిందంటే కైండ్లీ కీప్ ఆన్ కమెంటింగ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే ఓకేనా. సో గైస్ ఈ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే నాన్న, సో మనందరికీ తెలుసు యూఎస్ యొక్క ప్రెసిడెంట్ జో బిడెన్ గారు. సో వారు ఏంటంటే నాన్న హీ గోన వెల్కమ్ అవర్ పిఎం మోడీ అనమాట. సో ఎందుకంటే వైట్ హౌస్ని విజిట్ చేయబోతున్నారు మన నరేంద్ర మోడీ గారు. సో జో బిడెన్ గారు సో ప్రెసిడెంట్ అయిన తర్వాత సో ఫస్ట్ విజిట్ ఇది. సో ఆ విజిట్ అనేది ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారంటే June 2020. సో June 22, 2023 అంటే ఇది మే కాబట్టి నెక్స్ట్ మంత్ 2020 ఓకేనా, 22 ఓకేనా, నెక్స్ట్ మంత్ 22 డేట్న విజిట్ చేయబోతున్నారు. సో అక్కడ ఏంటో అఫీషియల్ విజిట్, ఇంకా చాలా విషయాలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, క్వాడ్ గురించి, అలాగే ఇంకా మిగతా ట్రేడ్, ఇంకా చాలా పీపుల్ టు పీపుల్ కనెక్షన్స్ కానీ అన్నింటినీ కూడా వాళ్ళు సైన్ చేయబోతున్నారు. కాకపోతే జస్ట్ ఏంటంటే విజిట్ చేయబోతున్నారు అనేది మాత్రమే కరెంట్ అఫైర్స్. కాకపోతే నెక్స్ట్ మంత్ విజిట్ కాబట్టి ఈ మధ్యలో మీకు ఖచ్చితంగా ఎడిటోరియల్ చాలా వస్తుంది. సో ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అలాగే మీకు ఇండియా యుఎస్ ఓకేనా, మీకు తెలియాల్సింటే ఇండియా యుఎస్ రిలేషన్ ఓకేనా, ఇండియా యుఎస్ యొక్క రిలేషన్ అనేది ఏ విధంగా పోతుంది అనేది మనకి ఐడియా ఉండాలి. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఖచ్చితంగా అంటే ఏ కంట్రీకి ఇండియాకి ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. బైలేటరల్ రిలేషన్స్లో ఇండియా యూఎస్ మధ్య ఉంటున్న రిలేషన్షిప్ అది గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఓకేనా, గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అంటే ఇప్పుడు 2 దేశాల మధ్య సత్సంబంధం అనేది గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది మెరుగైంది. అంటే సో 2 దేశాల మధ్య కూడా ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అలాగే ఏంటంటేనన్నా ఈ 2 దేశాల యొక్క డెమోక్రటిక్ వాల్యూస్ కానీ వీటిని అనుసరించి ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అలాగే మనము 2015లో ఇండియా యుఎస్ మధ్య ఢిల్లీ డిక్లరేషన్ అనేది చేసాం ఓకేనా. ఢిల్లీ
డిక్లరేషన్ అనేది చేసాం. ఢిల్లీ డిక్లరేషన్ చేసిన తర్వాత ఏంటంటే ఆ ఢిల్లీ డిక్లరేషన్స్లో ఏం తెలిపాము అంటే సో డిక్లరేషన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనమాట. సో అంటే ఢిల్లీ డిక్లరేషన్ అనేది దేని గురించి అంటే ఇండియా యూఎస్ మధ్య ఫ్రెండ్షిప్ సంబంధితమైన అంటే ఈ రెండు దేశాల యొక్క రెండు దేశాల యొక్క స్ట్రాటజిక్ విజన్ స్ట్రాటజిక్ విజన్ అంటే ప్లాన్డ్గా మన విజన్ అనేది ముఖ్యంగా రెండు దేశాల యొక్క విజన్ అనేది ఏషియా పసిఫిక్ రీజియన్లో ఏషియా పసిఫిక్ రీజియన్లో సో ముఖ్యంగా ఏషియా పసిఫిక్ రీజియన్లో నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఏంటంటే ఒక పీస్ అనేది తీసుకురావాలి, ఒక డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి అనేది. సో అలాగే మన ఇండియా అండ్ యూఎస్ రిలేషన్షిప్ అనేది ఒక మల్టీలేటరల్ రిలేషన్షిప్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంటే ఎనర్జీ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ విషయంలో మన రెండు దేశాలు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఇనిషియేటివ్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో అందులో ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్లో ఫస్ట్ పేస్ అనేది మన రెండు దేశాలు కలిసి తీసుకున్న ఇనిషియేటివ్ అంటే ఏంటంటే పార్ట్నర్షిప్. సో పేస్ అంటే ఏంటి, ఆ రెండు దేశాల యొక్క పేస్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? సో దట్ ఈస్ యువర్ పార్ట్నర్షిప్ టు అడ్వాన్స్ క్లీన్ ఎనర్జీ. సో మనం క్లీన్ ఎనర్జీ వైపు పరుగులు తీయాలి కాబట్టి పేస్ ఇనిషియేటివ్ అనేది ఇద్దరం కూడా కలిసి తీసుకున్నామన్నమాట. ఓకేనా? సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ తరపు నుంచి కూడా వారు తీసుకున్నారు. సో తరువాత తీసుకుంటున్నాము అంటే ఇక రెండు దేశాలు కూడా క్లీన్ ఎనర్జీ డెవలప్మెంట్, అలాగే మన యూఎస్ అండ్ ఇండియా అనేది ఇండియా యూఎస్ ఇండియా యూఎస్ క్లీన్ ఎనర్జీ అజెండా అన్నమాట. సో క్లీన్ ఎనర్జీ అజెండా అంటే మన రెండు దేశాలు కూడా క్లీన్ ఎనర్జీ అనేది మనం సాధించాలి 2030 కంతా అనే దాన్ని ఒక ప్లాన్డ్గా అనేది మనము నిర్ణయించి లాంచ్ చేసాం. అంటే క్లీన్ ఎనర్జీ పరంగా మనం ఇద్దరం కూడా కలిసి సో మనం కలిసి అనేది వర్క్ చేయాలి అనేది మనం చూసుకోవాలి. అలాగే ఇండియా యూఎస్ రిలేషన్షిప్ తీసుకుంటున్నారు అంటే ఇండియా యూఎస్ అనేది డిఫెన్స్ పట్ల ముందుకున్న దానికన్నా కానీ అతి మెరుగైన రిలేషన్షిప్ అనేది మనము తీసుకొస్తున్నాం. సో అలా ఇండియా యూఎస్ మధ్య డిఫెన్స్ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది తీసుకుంటున్నారు అంటే మనము రెండు దేశాల మధ్య సత్సంబంధం ఏర్పరచుకోవడానికి 2005లో ఒక ప్లాన్ అనేది తీసుకొచ్చాం. దాన్నే న్యూ ఫ్రేమ్వర్క్ అంటారు. న్యూ ఫ్రేమ్వర్క్ ఫార్ ఇండియా యూఎస్ డిఫెన్స్ రిలేషన్. సో దీని ద్వారా ఏంటంటే కొత్త తరహాలో మన రిలేషన్షిప్ అనేది బెటర్గా ఉండడం కోసం ఈ యొక్క సో కాల్డ్ న్యూ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చాము. దీన్ని మళ్ళీ యాక్చువల్గా ఇది సో 2015 వరకు అంటే 10 years ప్లాన్గా ఉంది, కానీ దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాము. సో న్యూ ఫ్రేమ్వర్క్ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నాము. సో ఈ ఎక్స్టెండ్ చేసింది ఎప్పటిదాకా అంటే 10 years దాకా అంటే 2025 దాకా మన రెండు దేశాల యొక్క రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా. అలాగే మనము క్వాడ్ పార్ట్నర్షిప్లో ముఖ్యంగా పసిఫిక్ రీజియన్లో సో చూసుకోండి. సో పసిఫిక్ సముద్ర భాగంలో ఈ క్వాడ్ అనేది ఇండియా, యూఎస్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత జపాన్ ఈ 4 దేశాలు కలిసిందే క్వాడ్ అన్నమాట. ఈ క్వాడ్లో ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఇండో పసిఫిక్ రీజియన్లో ముఖ్యంగా ఏంటంటే ఇండియాకి ప్రాముఖ్యత తీసుకొస్తూ కౌంటర్ చైనా యొక్క యాక్షన్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చైనాని కౌంటర్ చేయడానికి ఈ క్వాడ్ పార్ట్నర్షిప్ అనేది వచ్చారు. సో తర్వాత ఏంటంటే సో మలబార్ ఎక్సైజ్ ఈ క్వాడ్ పార్ట్నర్షిప్లో భాగంగా తర్వాత ఏంటంటే నేవల్ ఎక్సైజ్ మలబార్ ఎక్సైజ్లో కూడా ఏంటంటే యూఎస్ యొక్క పార్టిసిపేషన్స్ అనేది కూడా ఉంది. స్ట్రాటజిక్ టైస్ అనేది అక్కడ మనకి తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇండియాకి ఒక ఫ్రీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియాకి ఇంతకు ముందు కాకుండా ఇప్పుడు ఏంటంటే యాక్సెస్ అనేది ఇచ్చారు దేనికి, అమెరికన్ బేసెస్కి. సో పసిఫిక్ రీజియన్లో అమెరికన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇక్కడి నుంచి ఇండియాకి కూడా యాక్సెస్ అనేది ఉంటుంది. సో అందులో ముఖ్యంగా జిబౌటి ఇది ఎక్కడుంది, ఆఫ్రికాలో ఉంది. జిబౌటి ఆఫ్రికాలో ఉంది. ఆ యొక్క బేసెస్కి మన ఇండియాకి కూడా యాక్సెస్ ఉంది. తర్వాత గువామ్ అనేది ఎక్కడుందంటే పసిఫిక్లో ఉంది. సో అక్కడ కూడా మన ఇండియాకి యాక్సెస్ ఉంది. ఈ మధ్యలో ఉండే యూఎస్ యొక్క ప్రతి ఒక్క బేసెస్కి మన ఇండియాకి ఒక యాక్సెస్ అనేది కల్పించారు. దట్ ఈస్ వన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్. అలాగే మన యొక్క డిఫెన్స్ రిలేషన్షిప్ అనేది ఒక ఫౌండేషన్ స్టేజ్ నుంచి మెరుగవుతూ పోతుంది. ఇది మీకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్లో మీకు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే బెకా సో డిఫెన్స్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేటప్పుడు చెప్తారు. బెకా అగ్రిమెంట్ జేసోమియా అగ్రిమెంట్. సో తర్వాత అంటే లెమోవా. సో ఎవరైనా కానీ ఒకరు దీనికి ఫుల్ ఫామ్స్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారనమాట ఈరోజు. ఓకేనా? సో కమెంట్ చేయండి.
కొమ్కాసా. సో అంటే బెకా అంటే ఏంటి, జిసోమియా అంటే, లెమోవా అంటే, కొమ్కాసా అంటే ఇవన్నీ కూడా ఏంటి ఇండియా మరియు యుఎస్ మధ్య సైన్ చేయబడిన డిఫెన్స్ పార్ట్నర్షిప్స్, ఇంకా మెరుగైన పార్ట్నర్షిప్ కోసం. తర్వాత ఏంటంటేనా మనము టైగర్ ట్రయంప్ అనే ఒక ఎక్సర్సైజ్ కూడా కండక్ట్ చేశాము 2019లో. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రై సర్వీసెస్ అంటే సో మీకు ఆర్మీ, నేవీ, ఓకేనా, సో అలాగే ఎయిర్ ఫోర్స్ వారి యొక్క ట్రై సర్వీసెస్ అనేది కండక్ట్ చేశారు. ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసాం, దాన్ని టైగర్ ట్రయంప్ అంటారు. సో తర్వాత బైలేటరల్ ఎక్సర్సైజ్లో ఆర్మీ పరంగా, మిలిటరీ పరంగా తీసుకున్నామంటే ఇండియా మరియు యుఎస్ మధ్య చూడండి యుద్ధ అభ్యాస్, ఓకేనా, యుద్ధ అభ్యాస్ అనేది ఆర్మీ ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఓకేనా, యుద్ధ అభ్యాస్. తర్వాత ఆర్మీ నుంచి కూడా జరిగేది ఈ యొక్క యుద్ధ అభ్యాస్. నెక్స్ట్ ఏంటంటే వజ్ర ప్రహార్, ఇది స్పెషల్ ఫోర్సెస్ది, ఓకేనా, స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, ఓకేనా. సో స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. తర్వాత ఏంటంటే RIMPAC రింపాక్ అంటారు, ఓకేనా, రింపాక్. తర్వాత రెడ్ ఫ్లాగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, ఓకేనా. ఇది ఇక్కడ ఉంటున్న మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. అలాగే మన డయాస్పోరా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మన స్పేస్లో తీసుకున్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో నిసర్, ఒకవైపు నాసా మరియు ఇస్రో కలిసి రన్ చేస్తున్న ఒక ప్రోగ్రామ్ నిసార్. సో ఇవన్నీ కూడా ఇండియా మరియు యుఎస్ రిలేషన్షిప్ని ఒక స్ట్రాంగ్ బేస్గా, ఒక స్ట్రాంగ్ ఇంపార్టెన్స్గా అనేది మనకి తెలుపుతూ ఉందన్నమాట. సో ఓకేనా, దట్ ఈస్ వాట్. సో అలా చూస్తూ ఉంటే చివరిగా ఏంటంటే రెడ్ ఫ్లాగ్, ఓకేనా, రెడ్ ఫ్లాగ్ అనేది యాక్చువల్గా ఎక్కడ ఎగురుతూ ఉన్నిందంటే శాంతినికేతన్లో ఎగురుతూ ఉన్నింది. సో అసలు శాంతినికేతన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో శాంతినికేతన్ అనేది సో చూడండి మేబీ యాడెడ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది చెప్తున్నారు. శాంతినికేతన్ అనేది సో త్వరలో రాబోయే కాలంలో దీన్ని యాక్చువల్గా ఏంటంటే సో కాల్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యాడ్ చేయొచ్చు అనేది ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి తెలియాల్సిందంటే 2-3 విషయాలు. సో ఒకటి, ఈ శాంతినికేతన్ అనేది ఏంటి, అది మీకు హిస్టరీలో చాలా వరకు ఇంపార్టెంట్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఓకేనా, సో బిల్డ్ చేసిన ఒక ఇన్స్టిట్యూషన్ అనేది, ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో అలాగే తీసుకున్నారంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, సో దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి అనేది మనము తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ద క్వైన్ టౌన్ ఇన్ వెస్ట్ బెంగాల్స్ బిర్భూమ్ డిస్ట్రిక్ట్ ఇస్ ఆల్సో హోమ్ టు విశ్వభారతి యూనివర్సిటీ. సో చూడండి విశ్వభారతి, శాంతినికేతన్ అనేది ఒక ప్లేస్, అక్కడ విశ్వభారతి యూనివర్సిటీ కూడా లొకేట్ అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ హబ్గా అనేది చాలా వరకు అనేది ఇది యాక్టివ్గా అనేది ఉంది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో చూడండి, శాంతినికేతన్ ఈజ్ సెలెక్టెడ్ వుడ్ బి సెకండ్ కల్చరల్ సింబల్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. సో గుర్తుపెట్టుకోండి, 2021లో యునెస్కో తరపు నుంచి దుర్గా పూజ, కోల్కత్తాలో జరుగుతున్న దుర్గా పూజ అనేది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీగా అనేది తెలిపారు. ఇది 2వ గుర్తింపుగా అనేది ఉండే అవకాశం అనేది చెబుతూ ఉన్నారు, ఓకేనా. ఈ మీటింగ్ అనేది సెప్టెంబర్లో రియాద్, సౌదీ అరేబియాలో జరగనున్నది. సో అక్కడ దీన్ని ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. సో అది కాకపోతే మనకి హిస్టరీ మరియు జనరల్గా ఏంటంటే ఈ యొక్క సో కాల్ శాంతినికేతన్ అండ్ యునెస్కో అంటే ఇంపార్టెంట్ కాబట్టి వీ నీడ్ టు నో అబౌట్ ఇట్, ఓకేనా. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లోను అలాగే హిస్టరీలోను ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ శాంతినికేతన్ వచ్చేసి మన రవీంద్రనాథ్ ఠాగూర్, సో ఎవరి యొక్క ఐడియాలజీ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఓకేనా, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఐడియాలజీతో, ఓకేనా. సో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఐడియాలజీతో అనేది ఇది డెవలప్ అయింది. సో తర్వాత ఏంటంటే హీ ఈజ్ అ పర్సన్ హూ ఫౌండ్ 1921లో దీన్ని ఫౌండ్ చేస్తారు. సో అప్పుడు శాంతినికేతన్గానే పిలుస్తారు. తర్వాత ఇప్పుడు ఏంటంటే దాన్ని ఏమంటారంటే సో దిస్ ఈజ్ కాల్డ్ అది సో కాల్ విశ్వభారతి, ఓకేనా, విశ్వభారతి, ఓకేనా, విశ్వభారతి యూనివర్సిటీ. సో విశ్వభారతి యూనివర్సిటీగా అనేది పిలువబడుతుంది ప్రస్తుతానికి. సో ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే చాలా వరకు ఎప్పుడైనా కానీ చూడండి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది పురాతనమైన, ఓకేనా, పురాతనమైన ఒక ఇన్నోవేషన్స్కి, ఇంపార్టెన్స్కి ఇస్తారు. అలాగే అవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు డెడ్ అంటే ఏంటంటే పురాతనమైనవి, ప్రస్తుతానికి వర్కింగ్లో లేని వాటికే ఇలాంటి బిరుదులు అనేది ఇస్తారు. కానీ మొట్టమొదటిసారి విశ్వభారతి యూనివర్సిటీ అనేది ఎంతదా పురాతనమైనదైనా కానీ ఇది మొట్టమొదటి లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీగా అనేది పేరు ప్రఖ్యాత పొందబోతుంది. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీ అంటే ఇంతవరకు కూడా ఏ యూనివర్సిటీ కానీ వేటికైనా కానీ ఇస్తున్న బిరుదుల్లో అనేది. అలాగే ఇది ఒక్కసారి అనౌన్స్ అయ్యింది అంటే మనకి వరల్డ్లో ఫస్ట్ అయిపోతుందన్న,
వరల్డ్లోనే ఫస్ట్ లివింగ్ హెరిటేజ్ యూనివర్సిటీగా అనేది మిగిలిపోతుంది. సో అందుకనే ఇది కీ పాయింట్ అనమాట. సరే, ఇప్పుడు మనకేంటంటే ఈ విశ్వభారతి యూనివర్సిటీ గురించి మనకి కొన్ని పాయింట్లు అన్నా కానీ తెలియాలి. ఎంత వరల్డ్లో ఫస్ట్ లివింగ్ హెరిటేజ్గా అనౌన్స్ చేయబడుతుందంటే చాలా చాలా ఇంపార్టెంట్ కదా. దట్ ఈస్ వన్ థింగ్. ఇక్కడ ఏంటంటేనా, ఫస్ట్ ఇది శాంతినికేతన్లో ఎక్కడ స్టార్ట్ చేశారంటే శాంతినికేతన్. సో శాంతినికేతన్ అనేది ఒక పేరునన్న. సో ఓకేనా, శాంతినికేతన్ అనేది ఒక ప్లేస్. ఓకేనా, శాంతినికేతన్ అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సో ఎడ్యుకేషన్ పట్ల తన యొక్క ఇనిషియేటివ్స్ తీసుకొచ్చిన ఒక ప్లేసే శాంతినికేతన్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ వెస్ట్ బెంగాల్ అన్నమాట. సో తర్వాత ఏంటంటే 1921లో వీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని ఫౌండ్ అనేది చేశారు. తర్వాత ఏంటంటేనన్నా విశ్వభారతి సొసైటీగా అది ఫామ్ అయింది. ఓకేనా, విశ్వభారతి సొసైటీ. ఓకేనా, విశ్వభారతి సొసైటీ వారు దీన్ని తీసుకున్న తర్వాత ఈ ఆర్గనైజేషన్ అనేది ఓకేనా సో 1922లో విశ్వభారతి సొసైటీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని తర్వాత దీన్ని విశ్వభారతి ఇన్స్టిట్యూషన్గా అనేది మార్చుకున్నారు. సో అలాగే ఇక్కడ ఉంటున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమంటామంటే ఓపెన్ ఎయిర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకేనా, ఓపెన్ ఎయిర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా వరకు ఇంట్రొడ్యూస్ చేసి ఒక న్యూ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారన్నమాట. తర్వాత తీసుకుంటున్నాము అంటే ఇక్కడ ఓకేనా. సో అతి ముఖ్యంగా ఏంటంటేనా విశ్వభారతి అనేది ఫస్ట్ వచ్చేసి ఇది చాలా వరకు ఏంటి ఏ ఎడ్యుకేషన్లో ఎక్స్పర్టైజ్ అంటే చూడండి, ఆర్ట్స్, ముఖ్యంగా ఆర్ట్స్, లాంగ్వేజ్ ఇలాంటి వాటి మీద అద్భుతమైన ఎక్స్పర్టైజ్తో హ్యుమానిటీస్ వీటి మీద చాలా మంచి టెక్నికల్ కాలేజ్ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ కాదు. సో ఆర్ట్స్, మ్యూజిక్, హ్యుమానిటీస్ ఎక్సెట్రా వాటిలో డైవర్స్ స్కిల్స్లో ప్రొవైడ్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఈ ఇన్స్టిట్యూషన్ పరంగా మనం తీసుకున్నామంటే 1922 ఆ టైంలోనే ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఆర్ట్, కల్చర్ ఇవన్నీ ఏంటి మన కల్చర్ అనమాట. కల్చర్ పట్ల, కల్చరల్ స్టడీస్ పట్ల అద్భుతమైన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే ఇన్స్టిట్యూషన్. యాక్చువల్గా ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. సో చూడండి, బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి స్వతంత్రం రావడానికి ముందు బిఫోర్ ఇండిపెండెన్స్ అనేది ఓకేనా. సో బిఫోర్ ఇండిపెండెన్స్ ఇది ఒక కాలేజ్ మాత్రమే, కాకపోతే యూనివర్సిటీ కాదు. తర్వాత ఏంటంటే 1951లో సెంట్రల్ యూనివర్సిటీ యాక్ట్ అనేది తెస్తారు. ఓకేనా, సెంట్రల్ యూనివర్సిటీ యాక్ట్ అనేది ఓకేనా యూనివర్సిటీస్ యాక్ట్ తెచ్చి ఆ సెంట్రల్ యూనివర్సిటీగా అనేది రూపకల్పన అనేది చెందుతుంది 1951లో. అప్పటి నుంచి ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీగా మార్చి చాలా వరకు దీంట్లో ఎన్నో విషయాలన్న ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్. సో చూడండి, ఆర్కిటెక్చర్ ఓకేనా, ఆర్కిటెక్చరల్, కల్చరల్ అలాంటి వాటి మీద దీని యొక్క డెవలప్మెంట్స్ అనేది అతీతమైనది. సో అక్కడ చాలా వరకు చూసారంటే కొన్ని ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ అనేది కాలోబరి అనే ఒక ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ అంటే ఏంటి. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక మడ్ స్ట్రక్చర్. కాలోబరి అనేది ఏంటి, ఒక మడ్ స్ట్రక్చర్ అనమాట. మడ్ స్ట్రక్చర్ లాగా తయారీ చేస్తారు. ముఖ్యంగా కోల్ తార్ని బొగ్గుతో ఉపయోగించి కోల్ తార్తో వారు వీటిని ఫినిషింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో దాన్నే ఏమంటే కాలోబరి, నల్లటి బొమ్మలు అన్నమాట. సో ఇలాంటి ఒక ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్. తర్వాత ఈ ప్రాంతాల్లో మురల్స్ అండ్ పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అనేది డెవలప్ అనేది చేశారు. సో అందుకని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ కల్చరల్ స్టడీస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత సో నెక్స్ట్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే యునెస్కో అంటే ఉంది కదా, ఈ యునెస్కో అంటే ఏంటి, దాని యొక్క ఫుల్ ఫామ్ అనేది యునైటెడ్ నేషన్ యుఎన్ యొక్క ఎడ్యుకేషనల్. సో ముఖ్యంగా ఏంటంటే యునెస్కో అనేది ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ ఓకేనా, ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కో అంటే చూడండి, యుఎన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో వీటి ద్వారా ఏంటి అంటే సో ఓవరాల్గా ఎప్పుడు ఇది ఫామ్ చేశారు అంటే 1945లో. సో చాలా జాగ్రత్తగా చూడండి, 1945లో ముఖ్యంగా సో మన హ్యూమన్ కైండ్కి ఓకేనా, సో మన హ్యూమన్ కైండ్కి ఉంటున్న ఇంటలెక్చువల్ ఓకేనా, మనకుంటున్న ఇంటలెక్చువల్ అండ్ మోరల్ సాలిడారిటీ ఓకేనా. సో మోరల్ సాలిడారిటీని తేవడానికి అంటే మోరల్గా ఏంటంటేనన్నా ప్రతి ఒక్క విషయాన్ని మన హ్యూమన్ కైండ్లో ఉంటున్న వాటిని గుర్తిస్తూ వాటికి ప్రాముఖ్యత ఇవ్వడానికి తీసుకొచ్చిన ఒకటి. సో యునెస్కో అనేది ఎక్కడి నుంచి రన్ అవుతుందంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్లో, ఫ్రాన్స్లో అనేది ఉందన్నమాట చాలా ముఖ్యంగా. తరువాత యునెస్కో తరపు నుంచి ఎన్నో ఇనిషియేటివ్స్ అనేది తీసుకొచ్చారు. ఈ ఇనిషియేటివ్స్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే ఆ ఇనిషియేటివ్స్ ఏంటో మనము తెలుసుకుందాం.
సో ఇనిషియేటివ్స్ జోలికి వచ్చారు అంటే మీరు సో ఇక్కడ చూడండి, మ్యాన్ అండ్ బయోస్పియర్. సో ఇది ఎన్విరాన్మెంట్ క్లాస్లో మీకు చాలా ముఖ్యంగా చెప్తారు. మ్యాన్ అండ్ బయోస్పియర్ ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఎవరు? యునెస్కో అన్నమాట. ఓకేనా, దట్ ఈస్ ద క్యూట్ లిటిల్ థింగ్. తర్వాత వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్. సో వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్, ఈ హెరిటేజ్ ప్రోగ్రాంలోనే ఇప్పుడు మనం చదువుతున్న కంటెంట్ అన్నమాట. ఓకేనా, ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంతా కూడా ఈ ప్రోగ్రాంలో భాగంగానే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇది మాత్రమే కాదు, ఓకేనా, గ్లోబల్ జియో పార్క్, ఓకేనా, గ్లోబల్ జియో పార్క్ నెట్వర్క్ కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. తర్వాత నెట్వర్క్ ఆఫ్ క్రియేటివ్ సిటీస్, ఓకేనా, ఈ యొక్క యునెస్కో తరపు నుంచి నెట్వర్క్ ఆఫ్ క్రియేటివ్ సిటీస్ అన్నమాట. క్రియేటివ్ సిటీస్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. తర్వాత తీసుకుంటున్నాము అంటే సో చూడండి, అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్. అట్లాస్ ఆఫ్ వరల్డ్ లాంగ్వేజెస్, ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కొన్ని భాషలు అనేది వరల్డ్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న భాషల సంరక్షణ కోసం ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. సో ఇప్పుడు మనకు అర్థమైంటుంది వాట్ ఈస్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ వీటి యొక్క ఇనిషియేటివ్స్ అనేది అర్థమవుతుంది. సో ఇందులో ఈ వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నది 1972లో ఓకేనా, 1972లో ఒక కన్వెన్షన్గా యునెస్కో అడాప్ట్ చేసుకునిందే ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ ప్రోగ్రామ్ అన్నమాట. అందులో మీకు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రూషియల్ ఏంటంటే అడాప్ట్ చేసుకున్న తర్వాత మన ఇండియాలో ఎన్ని హెరిటేజ్ ప్లేసెస్ ఉన్నాయని గుర్తించారు అంటే, జస్ట్ మన ఇండియా వరకు తీసుకున్నా అంటే ఇండియాలో వచ్చేసి సుమారుగా మనకేంటంటే 3691 మోన్యుమెంట్స్ అనేది ఉన్నాయి. చాలా ముఖ్యమైన స్థావరాలు అనేది ఉన్నాయి. ఎన్ని ముఖ్యమైన ఉన్నా కానీ మన ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది మాత్రం ప్రస్తుతానికి ఇప్పటి వరకు 40 అన్నమాట. సో 40లో రీసెంట్గా ఏది అనేది మనకి ఇంపార్టెంట్. సో రీసెంట్గా తీసుకున్నారు అంటే ధోలవీరా అనేది ఎక్కడుంది? ధోలవీరా అనేది గుజరాత్లో ఉందన్నమాట. సో గుజరాత్లో ఉండే ధోలవీరా అనేది రీసెంట్గా 40th వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనేది ఇంక్లూడ్ చేశారన్నమాట. మరి 39th తెలంగాణ పీపుల్స్కి చాలా బాగా తెలుసు, దట్ ఈస్ యువర్ రామప్ప, ఓకేనా, రామప్ప టెంపుల్. ఓకేనా, రామప్ప టెంపుల్ ఏదైతే ఉంటుందో తెలంగాణలో ఉందో సో దాన్ని 39th వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనేది అనౌన్స్ చేస్తున్నారన్నమాట. ఇది మాత్రమే కాదు, ఇంకెన్నో హెరిటేజ్ సైట్స్ ఇండియాలో, ముఖ్యంగా తాజ్ మహల్ తీసుకోండి, అజంతా కేవ్స్ తీసుకోండి, ఓకేనా, అజంతా కేవ్స్ కానీ ఎల్లోరా కేవ్స్ కానీ ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే కాజీరంగా కూడా, ఓకేనా, కాజీరంగా అనేది మనకి నేషనల్ పార్కు, కాజీరంగా నేషనల్ పార్క్ని కూడా ఏంటంటేనన్నా వరల్డ్ హెరిటేజ్ సైట్గా అనేది అనౌన్స్ చేయడం జరిగింది. మనకి కల్చరల్గా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఇలా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అలాగే ఎలాగో ఇక్కడ ఉన్నారు కాబట్టి లెట్ us లెర్న్ అబౌట్ అవర్ ఆప్షనల్స్ అన్న. మీరు యూపీఎస్సీ ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకోసం పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్యాడ్, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాము. సో మీ ప్రిపరేషన్స్కి తోడయ్యే విధంగా ఈ యొక్క ఆప్షనల్స్ అనేది 30,000 రూపీస్ మీ ఇంకైనా ఫీ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఈఎంఐ పద్ధతిలో పొందాలి అనుకుంటున్నారు అంటే నెలసరి 5,000 చొప్పున మీరు కట్టుకుంటూ కూడా ఈ యొక్క ఆప్షనల్ కోర్స్ అనేది పొందవచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ ఆప్షనల్ కోర్సెస్. సో మొత్తానికైతే శాంతినికేతన్ కాలేజీని విజిట్ చేసాం, అందరం కూడా ఉన్నాం. మా దోస్తుగాంతో అలా బయటకు వస్తూ ఉంటే సడన్గా ఒక బస్సు వచ్చి డుమేల్ అని గుద్దేసిందనమాట. అయ్యయ్యో అమ్మమ్మ అని హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ కావాలన్నారనమాట. బ్లడ్ అలా డ్రోన్ ఎగురుకుంటూ తెచ్చింది. సో సరే ఇదేదో బాగుంది, ఏంటి ఆ డ్రోన్ తెస్తుంది, ఈ ఇనిషియేటివ్ ఏంటి అని తెలుసుకుందామంటే దాని పేరే ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అన్నమాట. ఏంటిది ఐ డ్రోన్ ఇనిషియేటివ్. సో ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం అన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, అంటే మెడిసిన్ పట్ల, మెడికల్ సైన్సెస్ పట్ల అద్భుతమైన ఇన్నోవేషన్ తీసుకొస్తూ ముందడుగులో తీసుకెళ్ళడానికి వారి యొక్క కొత్త నూతనమైన ఇన్నోవేషన్స్కి వారు ఫేమస్ అన్నమాట. వాటి మీద రీసెర్చ్ చేస్తున్న ఒక ఆర్గనైజేషనే ICMR. ఈ ICMR తరపు నుంచి కూడా సో చూడండి బ్లడ్ బ్యాగ్స్, సో బ్లడ్స్ ఇక్కడ చూసారా ఈ డ్రోను క్యారీ చేస్తుంది కదా. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అక్కడి నుంచి కూడా బ్లడ్ బ్యాగ్స్ని క్యారీ చేయడానికి, దేనికోసం బ్లడ్ బ్యాగ్స్, ఓకేనా, బ్లడ్ బ్యాగ్స్ని ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి తరలించడానికి సో బ్లడ్ బ్యాగ్స్ డెలివరీ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివే ఈ యొక్క ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అన్నమాట.
సరే, ఈ ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అనేది ఎక్కడ ప్లాన్ చేశారు అంటే యాక్చువల్గా ఏంటంటే లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ LHMC, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ GIMS, నోయిడా. అక్కడ ఏంటంటేనన్నా సో వారు ఇక్కడ JIIT జైపీ అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోఆర్డినేషన్తో అక్కడ ఏంటంటేనన్నా ఒక 10 యూనిట్స్ బ్లడ్ అనేది వాళ్ళు ట్రయల్ రన్ అనేది చేశారు. సో ఇక్కడ ఐ డ్రోన్ అనేది ఉపయోగించారు. సో ఫస్ట్ ఈ ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అంటే ఏంటి, ఇంతకుముందు ఎప్పుడన్నా దీన్ని ఉపయోగించుకున్నారా, ఈ ఐ డ్రోన్కి ఏదైనా ఫుల్ ఫామ్ ఉందా అన్నప్పుడు ఐ డ్రోన్. సో గుర్తుపెట్టుకోండి, ఐ డ్రోన్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఫామ్ ఉంది నాన్న. సో వాట్ ఈస్ అంటే ICMR, ఐ అంటే ICMRs, చూడండి డ్రోన్ రెస్పాన్స్. సో ఏమంటాము, డ్రోన్ రెస్పాండ్ అండ్ అవుట్ రీచ్ ఫార్ నార్త్ ఈస్ట్. సో ఇక్కడ చూడండి అవుట్ రీచ్, ఓకేనా. సో ఇది ఏంటంటే అవుట్ రీచ్ ఫార్ నార్త్ ఈస్ట్. సో ఇక్కడ పేరులో ఒకటి మీకు అర్థమవుతుంది, ఏమని, నార్త్ ఈస్ట్. అంటే ఈ ఇనిషియేటివ్ ఐ డ్రోన్ అనేది ఇక్కడ తెచ్చింది కాదు, ట్రయల్ రన్ నోయిడాలో రన్ చేసినా కానీ ఇది ముఖ్యంగా ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎందుకోసం తీసుకొచ్చారు అంటే డెలివరీ ఆఫ్ వ్యాక్సిన్స్, ఎమర్జెన్సీ సమయంలో డెలివరీ ఆఫ్ వ్యాక్సిన్స్, ఓకేనా. తర్వాత ఏంటంటే మెడికల్ సప్లై, మెడిసిన్ పట్ల ముఖ్యమైన విషయాలను త్వరగా తరలించడానికి తీసుకొచ్చారు. వెంటనే మనకి డౌట్ వస్తుంది, సార్ దానికి బస్సులు ట్రైన్లు ఎన్నో ఉన్నాయి కదా సార్, ఎందుకు సార్ ఈ డ్రోన్లు అయిపోయి పాపం ఎక్కడైనా తగులుకుంటే కష్టం కదా సార్, ఎమర్జెన్సీ టైం కదా సార్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అందుకే నార్త్ ఈస్ట్లో ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. నార్త్ ఈస్ట్లో ఏంటంటేనన్నా చాలా ప్రాంతాల్లో మనకి ల్యాండ్ అనేది డిఫికల్ట్ టెరైన్ అంటే చాలా వరకు కొండల ప్రాంతాల్లో మనకేంటి చాలా కఠినంగా ఉంటుంది మనం ఏదైనా కానీ తీసుకెళ్ళడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఫికల్ట్ టెరైన్, జోగ్రఫికల్గా డిఫికల్ట్ టెరైన్ ఉంటున్న ల్యాండ్స్కి, తర్వాత ఐలాండ్స్ ఉంటాయి, ఓకేనా. ఐలాండ్స్కి, దీవులకు, తర్వాత ఫూట్ హిల్స్ కొండల ప్రాంతాలకు, ఓకేనా. సో అలాగే అలాంటి ప్రాంతాలకు కొండలు దాటి వెళ్ళాల్సి ఉంటుంది వ్యాక్సిన్స్, మెడిసిన్ వాటి కోసం. ఈ ఐ డ్రోన్ అనేది చాలా అద్భుతంగా మనం కోవిడ్-19 టైంలో ఉపయోగించుకున్నాం నాన్న. ఈ ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అనేది కోవిడ్-19 టైమ్స్లో ఏంటంటేనన్నా చాలా వరకు వ్యాక్సిన్స్, ఓకేనా, వ్యాక్సిన్స్కి అలాగే మెడిసిన్స్కి, ఓకేనా, మెడిసిన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి డెలివర్ చేయడానికి చాలా వరకు ఇది ఉపయోగపడింది. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియాస్ డ్రోన్ డెలివరీ సిస్టమ్. అన్నిట్లో అప్రూవల్ అనేది లేదు నాన్న, ప్రతి ఒక్క విషయంలో అప్రూవల్ లేదు, కానీ ఇక్కడ మెడికల్ ఎమర్జెన్సీ వాటికి మాత్రమే ఏంటంటే కొంతవరకు అప్రూవల్ పొంది మనం ఏంటంటే దీన్ని సక్సెస్ఫుల్గా అనేది డెలివరీ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేయబోతుందనేది మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అలాగే మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి సమయాల్లో వీటి యొక్క హెల్ప్ అనేది చాలా వరకు టైమ్లీ క్యూర్కి వాటన్నిటికీ కూడా ఎంతో బెనిఫిషియల్గా ఉంటుందనేది నమ్ముతూ ఉన్నారు. సో అందులో భాగమే ఈ యొక్క ఐ డ్రోన్ ఇనిషియేటివ్ అన్నమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఐ డ్రోన్ అంటే ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా డ్రోన్ ఇనిషియేటివ్లో సమన్విత అనే ఒక ఇనిషియేటివ్ కూడా ఉంది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, చదవండి, ఎందుకంటే ఒక స్కీమ్ ఉంది నాన్న. సో ఐ విల్ టెల్ యూ ద నేమ్, కాకపోతే ఆ నేమ్ తర్వాత మీరే చదవాలన్నమాట, ఓకేనా. నా సమన్విత స్వామిత అంటారు, ఓకేనా. సో ఐ విల్ రైట్ ఇట్, ఓకేనా. స్వామిత, ఓకేనా, స్వామిత్వ ఐమ్ రైట్ నౌ. సో దిస్ ఇస్ స్వామిత్వ స్కీమ్ కూడా డ్రోన్ బేస్. ఆ స్కీమ్ ఏంటో కమెంట్లో కొట్టండి అందరూ, ఓకేనా. సో స్వామిత్వ స్కీమ్ అంటే ఏంటి, ఇది మీరు కమెంట్లో చేయాలన్నమాట. వాట్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు, అసలు దేన్ని ఉద్దేశించి అనే పాయింట్ చెప్పండి చాలు, ఓకే. సో గైస్ మొత్తానికైతే సో ఈ యొక్క ఐ డ్రోన్ ఇనిషియేటివ్ బ్లడ్ బ్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. మా దోస్తు గారు బాగా ట్రీట్మెంట్ చేసుకుని అలా బయటకు వస్తూ ఉంటే పొరపాటున అంతరిక్షంలో పోతున్న ఒక శాటిలైట్ కాస్త హాస్పిటల్ మీద పడి ధుమ్ అని పేలిపోయిందనమాట. సరే అనేసి మనోడు ఎలాగోలా బయటకు వచ్చాడు కాబట్టి బతికిపోయాడు, కానీ వాడికి ట్రీట్మెంట్ చేసిన నర్సే పాపం స్వాహ. సరే, మనము ఇప్పుడు తెలుసుకుపోయేది ఏంటంటే స్పేస్. ఇప్పుడు ఇష్టానికి ప్రైవేట్కి ఇలాంటి ఒక స్పేస్ పవర్ ఇచ్చారని అనుకోండి, అప్పుడు నెత్తిన మనం రాళ్ళేసుకోవాల్సిందే. సో ఇలాంటి ఒక పరిస్థితి రావచ్చు, ఫ్యూచర్ టర్మ్స్లో రావచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. మనం చూడొచ్చు చాలా టెస్లా ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు ఇండియా యొక్క స్పేస్ పాలసీ అనేది మార్పు చెందుతూ ఉంది. సో మనం నేర్చుకోబోయేది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఇది, ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఇది
ముఖ్యంగా స్పేస్ పాలసీ గురించి. సో చూడండి, స్పేస్ పాలసీ గురించి తెలుసుకోవడానికి ముందు 3 విషయాలు నేను ముఖ్యంగా చెప్తాను. సో చూడండి, మనం నేర్చుకోబోయేదేమో ఇండియన్ స్పేస్ పాలసీ. సో ఏంటది ఇండియన్ స్పేస్ పాలసీ? సైన్స్ అండ్ టెక్నాలజీలో జిఎస్ పేపర్ 3లో మీకు ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఐ నీడ్ టు టేక్ అదర్ ఇంక్. ఇండియన్ స్పేస్ పాలసీ. ఓకేనా, మనము కొత్తగా అనేది ఇండియన్ స్పేస్ పాలసీలోకి ఎంటర్ అవుతున్నాం. న్యూ ఎరా ఆఫ్ స్పేస్. ఓకేనా, న్యూ ఎరా ఆఫ్ స్పేస్ అంటాము. అంటే సెకండ్ స్టేజ్ అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్. ఓకేనా, సో అంటే మనము ఇప్పుడు 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ముఖ్యము. అవన్నీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వరీస్ నాన్న. సో ఇక్కడ చూడండి, సో మనము ఎందులో ఉన్నామంటే సెకండ్ స్పేస్. ఓకేనా, సెకండ్ స్పేస్ ఏజ్లో అనేది అడుగు పెడుతున్నాం. ఒక కొత్త రకమైన ఇన్నోవేషన్, కొత్త రకమైన డెవలప్మెంట్ వాటిలోకి అనేది మనం అడుగు పెడుతూ ఉన్నాం. తరువాత ఏంటంటేనన్నా మన ఇండియన్ స్పేస్ పాలసీలో ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ కంటూ ప్రమోషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఇంతకాలం గవర్నమెంట్ మాత్రమే నడిపిస్తున్న స్పేస్లో ఇక ప్రైవేట్ ప్లేయర్స్కి కూడా ముఖ్యమైన స్థానం ఇస్తున్నారు. అదే మన యొక్క స్పేస్ పాలసీలో ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇంతకాలం మనకంతా తెలిసింది స్పేస్ అంటే ఇస్రో మాత్రమే. ఇప్పుడు ఇస్రో కాదు, ఇస్రోతో పాటు ఇంకా ఇతర 2 ఆర్గనైజేషన్స్ అనేది ఫౌండ్ చేశారు. సో రీసెంట్గా ఇస్రో అనేది R&Dలో ఇన్వాల్వ్ అవ్వబోతుంది. R&Dలో ఇన్వాల్వ్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన 2 స్పేస్ ఇనిషియేటివ్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ అంటే ఇన్ స్పేస్, గుర్తుపెట్టుకోండి, ఇన్ స్పేస్ ఇనిషియేటివ్. ఇంకొకటి ఏంటంటే NSIL. ఇవి కూడా ఈ యొక్క స్పేస్ పాలసీ గుర్తుపెట్టుకోండి. ఇండియన్ స్పేస్ పాలసీలో, కొత్త స్పేస్ పాలసీలో మీకు ఈ 5 పాయింట్లు అనేది గుర్తుపెట్టుకోండాలి. తర్వాత నేను కంటెంట్లోకి డీటెయిల్గా వెళ్తాను, దేర్ ఇస్ నో వరీ. ఈ ఆర్టికల్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ కొన్ని విషయాలు మీ బ్రెయిన్లో అలా క్లిక్ ఆన్ అవ్వాలి. ఆ పాయింట్లు మీకు ఎగ్జామ్లో హైలైట్ చేస్తున్నప్పుడు మీకు మెరుగ్గా అనేది ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోదు డైరెక్ట్లీ మెయిన్స్ రిలేటెడ్. ఓకేనా, ఇక్కడ చెప్పబడినంతా కూడా మెయిన్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఏనా. ఇండియన్ స్పేస్ పాలసీ అనేది మారుతూ ఉండడం వల్ల మనకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా, నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా, ఎలా దీని యొక్క చేంజ్ జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్పేస్ పాలసీ 2023 అనేది ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఏప్రిల్ 20, 2023 నాడు రిలీజ్ అనేది చేశారు. సో ఇంతటితో ఏంటంటేనన్నా మన స్పేస్ పాలసీ అనేది నూతనంగా అనేది ఎవాల్వ్ అవబోతుంది. ఈ యొక్క రిలీజ్ చేసిన దాంట్లోనే ఏం చెప్పారు చూడండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో వరీస్. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా ఎప్పుడైతే ఈ కొత్త స్పేస్ పాలసీ అనేది తెలియజేశారో, సో దాంట్లో ముఖ్యంగా మనకి చెప్పింది ఏంటంటే మనము ఇంతటితో ఏంటంటే వీ గోనా ఎంటర్ ఇంటూ సెకండ్ ఫేజ్. ఓకేనా, సెకండ్ స్టేజ్. ఓకేనా, సెకండ్ స్టేజ్ లేదంటే సెకండ్ స్పేస్ ఏజ్. ఓకేనా, సెకండ్ స్పేస్ ఏజ్లోకి మనం ఎంటర్ అవుతున్నాము అనేది చెప్పారు. ఈ స్పేస్ పాలసీతో మనం ఏంటి సెకండ్ స్పేస్ ఏజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఏంటంటేనన్నా మెల్లమెల్లగా ఈ సెకండ్ స్పేస్ ఏజ్ ఏంటి అక్కడ తెలియజేస్తుంది. మనం సెకండ్ ఫేజ్లో ఎంటర్ అయ్యాము అనే దానికంటే ప్రైవేట్ అంటే చాలా వరకు ప్రైవేట్ టీవీ ఛానల్స్. ఒకప్పుడు గవర్నమెంట్ టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రైవేట్ టీవీ ఛానల్స్. అవునా, ఇంటర్నెట్. ఓకేనా, ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ. ఓకేనా, మొబైల్ అలాగే స్మార్ట్ ఫోన్. సో మొబైల్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ, ఓకేనా, స్మార్ట్ ఫోన్స్ కానీ ఇలా మనం ఏంటి కాలంతో పాటు ఎవాల్వ్ అవుతూ ఉన్నాం. అవునా, సో ఇలా ఎవాల్వ్ అవుతున్న విషయంతో పాటు ఈ సెకండ్ ఏజ్ ఆఫ్ ఫేస్తో ఏంటంటేనన్నా మన ఇండియన్ స్పేస్ ఎకనామీ, మన ఇండియా యొక్క స్పేస్ ఎకనామీ అనేది ఏ విధంగా మెరుగవుతుంది. మన స్పేస్ ఎకనామీని స్టడీ చేసామంటే సుమారుగా $9.6 బిలియన్, సుమారుగా $9.6 బిలియన్ అనేది మన స్పేస్ ఇండస్ట్రీ అనేది నడుస్తుంది. అలాగే ఏంటి ఎక్స్పెక్టేషన్ అంటే పొటెన్షియల్ అంటే ఏంటి, మన యొక్క సత్తా ఎంత దాకా పెరగచ్చు అంటే $60 బిలియన్ వరకు పోవచ్చు అన్నమాట. అంటే ఏంటి $60 బిలియన్ వరకు మన యొక్క స్పేస్ పొటెన్షియల్ అనేది ఉంది. ఎప్పట్లోగా 2030 కంతా, ఇది ప్రజెంట్, ఇది 2030. అంటే మన స్పేస్ పొటెన్షియల్ అనేది ఈ సెకండ్ స్పేస్ ఏజ్లో మనకి రాబోయే మెరుగైన విషయాలు ఏంటంటే 2 lakh జాబ్స్ అనేది స్పేస్ సెక్టార్లో మనం క్రియేట్ చేయబోతున్నాం.
సో సెకండ్ స్పేస్ ఏజ్ ద్వారా మనకేంటంటే 2,00,000 జాబ్స్ అనేది మనం క్రియేట్ చేయబోతున్నాం. అలాగే వీటిలో అద్భుతమైన ఎన్విరాన్మెంట్ అనేది ఎనేబుల్ చేయబోతున్నాం. అన్ని విషయాలు వినడానికి వినసొంపుగా హాయిగా ఉంటున్నా వాట్ ఆర్ ఇట్ ల్యాకింగ్, ఇవి చేయడానికి మనకి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ల్యాకింగ్స్ ఏంటి, అసలు ఏంటంటేనన్నా మనకి లెజిస్లేషన్ ప్రాపర్గా ఈ యొక్క స్పేస్ సెక్టార్ని రెగ్యులేట్ చేసే విధంగా మనకి ప్రాపర్ లెజిస్లేషన్ లేదు, క్లియర్ రూల్స్ లేదు. ఓకేనా, క్లియర్గా మనకి ఏం చేయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఓకేనా, తర్వాత ఏంటంటేనన్నా రూల్స్తో పాటు మనకి రెగ్యులేషన్స్ కూడా ఉండాలి. అప్పుడే ప్రైవేట్ ప్లేయర్స్ని మనం జాగ్రత్తగా అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. రెగ్యులేషన్స్ లేవు. తర్వాత ఏంటంటేనా బిలియన్స్ అండ్ డాలర్స్ అంతా కూడా మనం స్పెండ్ చేస్తూ ఉన్నా కానీ వాటికి మనం ఏంటంటేనా ఫ్యూచర్లో ఏంటంటేనా వీ నీడ్ టు మేక్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్ అనమాట. అలాగే వాట్ ఈజ్ దిస్ న్యూ పాలసీ, సో వాట్ అంటే ఈ పాలసీ అనేది ఏం చెప్తుంది, సో వాట్ ఈజ్ అ న్యూ పాలసీ, ఈ కొత్త పాలసీ అనేది ఏం చెప్తుంది, పాత పాలసీకి దీనికి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ఇన్ న్యూ పాలసీ, ఈ న్యూ పాలసీలో తీసుకొస్తున్న విషయాలు ఏంటి అనేది మనం చాలా శ్రద్ధగా అనలైజ్ చేసామంటే ఇక్కడ చూసుకున్నాము అంటే మనకి చూడండి కమర్షియల్ స్పేస్. సో ఇక్కడ నుంచి చూడండి కమర్షియల్ స్పేస్ అనేది మనం యూటిలైజ్ చేసుకున్నాం. కమర్షియల్ స్పేస్ అంటే ఏంటి, సో అంతరిక్షంలో మనం ఏంటి లాభదాయకంగా అనేది మారుస్తున్నాం. తర్వాత ఏంటైనా మనము సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, సమాజంతో పాటు ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా. సో అంటే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ మీదే మనం కొత్త స్పేస్ పాలసీలో కాన్సన్ట్రేట్ అనేది చేయబోతున్నాం. తర్వాత ఎంతదా చేసినా కానీ మన ఎన్విరాన్మెంట్ మనం కాపాడగలం కాబట్టి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో ఏమంటాం దాన్ని, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. సో ఎన్విరాన్మెంట్కి అనుకూలంగా మనం క్రియేట్ చేయాలి. అలాగే ఏంటంటేనన్నా మనం ఏంటంటే పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్. సో ఎప్పుడూ కూడా అంతరిక్షం అనేది పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్కే ఉండాలి కానీ యుద్ధాలకి మారకూడదు. ఓకేనా, ఎక్స్ప్లోరేషన్కి ఉండాలి అనేది క్లియర్గా అనేది చెప్తున్నారు. ఓకేనా, పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ ఇలాంటి విషయాలపైన వారు కాన్సన్ట్రేట్ చేస్తూ మనము ఈ యొక్క స్పేస్ అనేది చాలా వరకు సేఫ్టీ సెక్యూర్మెంట్కి ఉండాలి, డిఫెన్స్ ఆయుధాలు వాటికి ఉండకూడదు అనేసి. సో అలాగే ఇలాంటి ఒక స్ట్రాటజీని ఇంక్లూడ్ చేస్తూ మన ఇస్రో తరపు నుంచి కొత్త స్పేస్ పాలసీలో ఏంటంటే 2 న్యూ ఆర్గనైజేషన్స్ అనేది ఫామ్ చేశారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటేనన్నా 2 ఏజెన్సీస్ అంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఇస్రో మాత్రమే కాదు, ఇస్రో కాకుండా ఇక్కడ నుంచి మనకి ఇంకో న్యూ ఆర్గనైజేషన్స్ ఫామ్ చేశారు. అందులో ఏంటంటేనన్నా పేరులోనే సమాధానం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, సో స్పేస్ ప్రమోషన్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. సో ఆథరైజేషన్ సెంటర్ అంటే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏంటంటేనన్నా సో ఇక్కడ నుంచి సో పేరు దీన్నే ఏమంటారంటే ఇంతకుముందు నేను చెప్పిన ఇన్ స్పేస్. ఈ ఇన్ స్పేస్ ఏం చేస్తుందంటే పేరులోనే సమాధానం ఉంది. ఎక్కువ బుర్రబద్దలు కొట్టుకోకండి, సింపుల్. ఇక్కడ చూడండి, మీ మైండ్ కూల్గా ఉంచండి. ఇక్కడేంటి స్పేస్ ప్రమోషన్ అంటే స్పేస్లో ఎక్స్ప్లోరేషన్ చేయడానికి. ఆథరైజేషన్ అంటే ఏంటి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, కొత్త కంపెనీస్ ఏమైనా వస్తున్నాయంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఏదైనా వస్తున్నాయి వాళ్ళు చెక్ చేస్తారు, అప్రూవల్స్ చేస్తారనమాట. వీళ్ళ మెయిన్ పని ఏంటి, అప్రూవల్స్ అనేది చేస్తారు. సార్ మరి ఇస్రో ఏమైపోతుంది సార్, ఇస్రో ఏం కాదన్న వారంతా కూడా R&D. ఓకేనా, R&Dలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. మరి సార్ కొత్త ఆర్గనైజేషన్ ఇంకోటి చెప్పారే అది ఏంటి, సో దాన్నే ఏమంటారంటేనా న్యూ స్పేస్. సో దాన్ని ఏమంటారంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో అది ఏంటంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనమాట, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. సో వీరి యొక్క పని ఏంటి, దీన్నే మనం NSIL అంటాం. ఏమంటాం, NSIL అంటారు. ఇక్కడ నుంచి చూడండి ఇస్రో అనేది నో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము ఇలాంటి వాటిట్లో అనేది ఇస్రో అనేది ఉండదన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా ఇక్కడ నుంచి కోఆర్డినేషన్కి వేరే ఆర్గనైజేషన్స్ ఉంటుంది. NSIL ఏం చేస్తుంది, వాళ్ళు ఏంటంటేనన్నా ఇంటరాక్టింగ్ విత్ ఇండస్ట్రీస్ అంటే ఇండస్ట్రీస్తో. ఓకేనా, ఇండస్ట్రీస్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వారితో ఇంటరాక్ట్ చేయడము, కమర్షియల్ నెగోషియేషన్ చేయడం. ఓకేనా, కమర్షియల్గా మనం ఏం చేయాలి అనే దానికి కమర్షియల్ నెగోషియేషన్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట, కమర్షియల్ నెగోషియేషన్స్ కానీ. ఓకేనా, సో తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి వాటి మీద వారు వర్క్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ స్పేస్ పాలసీ. ఇదే మన యొక్క స్పేస్ పాలసీ యొక్క మెయిన్ థింగ్. తర్వాత ఏంటంటేనన్నా సో ఈ కొత్త స్పేస్ పాలసీ ద్వారా ఇన్ స్పేస్ అనేది
ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్, ఎలాంటి ఆథరైజేషన్ చేయాలి, ఎలా అప్రూవ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఇలా మార్పు చెందుతూ ఒక్క ఇస్రో మాత్రమే ఉంటున్న మన స్పేస్ ప్రోగ్రాంలో ఇక నుంచి మల్టిపుల్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ ప్లేయర్స్ ఇలా కొత్త రూపకల్పన అనేది తీసుకుంటూ మనం సెకండ్ స్పేస్ ఏజ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. దట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ యువర్ న్యూ స్పేస్ పాలసీ ఆఫ్ అవర్ ఇండియా అన్నమాట. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ వెళ్దామా? సో స్టూడెంట్స్, అలా నా తప్పించుకున్న ఫ్రెండు అక్కడి నుంచి పాప మూవీకి వెళ్ళాడు. మూవీకి వెళ్తే మన సూర్య నటించిన ఆకాశమేన హద్దురా అనేసి ఒక సినిమా చూసేసి నేను ఫ్లైట్ కంపెనీ పెట్టేస్తాను, ఫ్లైట్ ఇండస్ట్రీ పెట్టేస్తాను అని చెప్తున్నాను. సో లేదురా, వద్దురా సోదరా, ఇక నుంచి ఈ ఫ్లైట్ బిజినెస్ సెట్ కాదు. ఎందుకు, నేను చేస్తాను, నేను కూడా ఒక సూర్యలాగా ఒక ఫ్లైట్ కంపెనీ పెడతాను, ₹1 ఫ్లైట్ పంపిస్తానంటే సో వేలు పంపించేసి ఫ్లైట్ కంపెనీల పరిస్థితి ఏమైందో ఒకసారి చెప్తాను విను. తర్వాత కావాలంటే నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఇండియాలో ఏవియేషన్ సెక్టార్ అనేది మునిగిపోతున్న ఒక సెక్టార్. ఎందుకు సార్ ఈ మాట అన్నారు అనే దాన్ని మీకు చూపించే విధంగా సో అసలు ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ పరిస్థితి ఏంటి. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీస్లో వస్తుంది. దట్ ఈస్ ఇన్ యువర్ ఎకనామిక్స్. ఓకేనా? ఎకనామిక్స్ కాన్సెప్ట్లో మీకు జిఎస్ పేపర్ 3లో వస్తుంది. సో లెట్ అస్ అండర్స్టాండ్ అవర్ ఇండియన్ ఏవియేషన్ సెక్టార్. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి? ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ. ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది కుప్పకూలిపోతూ ఉంది. ఎందుకు అనేది మనము క్లియర్గా అనేది అర్థం చేసుకుందాం. సో మన ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక మెయిన్స్ క్వశ్చన్గానే చెప్తాను. దెర్ ఈస్ కంటిన్యూస్ సెట్ బ్యాక్స్ అండ్ ఇన్సాల్వెన్సీస్ and downgrading of our Indian aviation industry. Can you explain can you comment, can you elucidate the reason behind them? సో అలా ఒక క్వశ్చన్ వచ్చిందంటే దానికి ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పేదేనన్నా. మన ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ, ఏవియేషన్ అంటే ఫ్లైట్ ఇండస్ట్రీ, వాటికి వచ్చిన కష్టకాలం ఏంటి, వాటికి వచ్చిన సమస్యలు ఏంటి అనేది మనం తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా మన ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది సో ఎవరు టేక్ ఓవర్ చేసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి కంట్రోల్లో అనేది మన ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది ఉంది. అవునా? సో అలాగే వాటికి లీగాలిటీ, చట్టపూరితమైన పవర్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్. ఓకేనా? ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది ఫస్ట్ మన ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా 1934లో. సో 1934లో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది తెస్తారు. అలాగే వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దానికోసం ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ కూడా తెస్తారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1937లో ఫామ్ చేశారు. సో వాటిని అనుసరించి వాటి యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్స్, ఓకేనా, వాటి యొక్క లీగల్ ఫ్రేమ్వర్క్స్ని బట్టి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది చేస్తారు. సో అలా చేస్తున్నప్పుడు మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అండర్లో ముఖ్యంగా ఏంటంటేనన్నా డైరెక్టరేట్ జనరల్. సో మన ఇండియాలో డైరెక్టరేట్, ఓకేనా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఏంటి? డీజీసీఏ అంటారు. సో దాన్ని ఏమంటాం మనము? డీజీసీఏ. సో ఈ డీజీసీఏ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యత్వం ఏంటి? ఇది ఒక స్టాట్యుటరీ అంటే లా ప్రకారం, ఓకేనా, స్టాట్యుటరీ ఆర్గనైజేషన్. అలాగే ఏంటంటే ఇదే రెగ్యులేటరీ అథారిటీ. సో మన ఇండియాలో ఉంటున్న సో కాల్డ్ మన యొక్క ఎయిర్లైన్స్ అన్నిటిని కూడా రెగ్యులేట్ చేస్తున్న రెగ్యులేటరీ అథారిటీ ఏదన్నా ఉందంటే అది ఇది అన్నమాట. ఓకేనా? సో ముఖ్యంగా ఈ యొక్క డీజీసీఏనే మీకు సేఫ్టీ ఎన్ష్యూర్ చేసేది వీరే. ఓకేనా? సేఫ్టీ ఎన్ష్యూర్ చేసేది వారే, లైసెన్సింగ్ చేసేది వారే. ఓకేనా? తర్వాత ఎయిర్ వర్తీనెస్ అంటారు. ఎయిర్ వర్తీనెస్ అంటే ఈ ఫ్లైట్ ఎగరొచ్చా లేదా సో అనే విషయాన్ని, సో ప్రతి ఒక్క విషయాన్ని స్టడీ చేసి రిపోర్ట్ చేసి అన్నీ చూసుకునే ఏజెన్సీ ఏంటంటే డీజీసీఏ అన్నమాట. సరే, అలాగే ఏంటంటేనన్నా ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ పడిపోవడానికి రీజన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చెప్తాను రీజన్స్ ఏంటంటే చూడండి, కాలంతో పాటు మనం అప్గ్రేడ్ కాకపోవడం. ఓకేనా? సో అంటే ఏంటి? సో నాట్ అడ్వాన్స్మెంట్. ఓకేనా? నాన్ అడ్వాన్స్మెంట్ రాద్దాం, నాట్ వద్దు కానీ నాన్ అడ్వాన్స్మెంట్. సో అంటే నాన్ అడ్వాన్స్మెంట్ అంటే మనము మోడర్న్ ఇండస్ట్రీ, నాన్ అడ్వాన్స్మెంట్స్ టు మోడర్న్. ఓకేనా? సో మోడర్న్ ఎరా. సో మోడర్న్ ఎరాలో మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో
మోడర్న్ టెక్కి మీరు అప్గ్రేడ్ కానప్పుడు, సో చూడండి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న ఎయిర్లైన్స్ అంతా కూడా కొత్త టెక్నాలజీని ఫాలో అవుతుంది ఏరోస్పేస్లో. కానీ మన ఇండియా ఉందా అంటే లేదు, ఇంకా పురాతనపు పాత రేకుల డబ్బాని రన్ చేస్తున్నారన్నమాట. సో ఇది ఒక ప్రాబ్లం. తర్వాత ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఏంటంటేనన్నా, సో ఇక్కడ మనం ఏంటంటే మనము కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. సో చూడండి ఇంక్రీజింగ్ కాస్ట్. సో చూడండి ఎయిర్లైన్స్ యొక్క ఇంక్రీజింగ్ కాస్ట్. సో ఎయిర్లైన్స్ యొక్క కాస్ట్ ఎక్కువగా ఉంది, టెక్నాలజీ పాత పడిపోయింది. ఓకేనా. సో ఎర్ర బస్ ఎక్కినట్టు మనం ఎయిర్ బస్ ఎక్కుతున్నాం, అలా అయిపోతూ ఉంది. సో దీనివల్ల ఏంటి, ఇది ఒక ప్రాబ్లం. తరువాత సో ఇక్కడ 1990స్కి ముందు, ఓకేనా, 90స్కి ముందు ఏంటంటేనన్నా మనకి మోనోపోలీ ఉండేది. ఓకేనా, మోనోపోలీ అనేది ఉండేది. ఓకేనా. సో మోనోపోలీ అంటే గవర్నమెంట్ చేతిలోనే ఉండేది. కాకపోతే ఏంటంటే తర్వాత ఏంటంటే ఒక రకంగా ఏంటంటేనన్నా ఈ మోనోపోలీ బ్రేక్ చేస్తూ సో ఎల్పిజి రిఫార్మ్స్ ఇచ్చారు. ఓకేనా. ఎల్పిజి రిఫార్మ్స్ ఇచ్చిన తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా బాగా గ్రో అయింది. ఓకేనా. ఏవియేషన్ ఇండస్ట్రీ ఓకేనా ఓకేనా. సో యాక్చువల్గా అంటే బిఫోర్ 1990s అనేది మోనోపోలీ. తర్వాత ఏంటంటే ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఏవియేషన్స్ అనేది 1990స్లో ఓకేనా 1990స్లో వెరీ గుడ్ గ్రోత్. ఓకేనా. వెరీ గుడ్ గ్రోత్ అనేది చూసింది, చాలా బాగా అనేది గ్రో అయింది మన యొక్క సో కాల్ ఏవియేషన్. సో 1990స్లో చాలా బాగా గ్రో అయ్యింది. తర్వాత తీసుకుంటున్నారు అంటే సో ఇక్కడ చూడండి 2000స్లో వచ్చారు అంటే 2000స్లో వచ్చేసి ముఖ్యంగా ఏంటంటేనన్నా మేజర్గా రెండే ఎయిర్లైన్స్. ఒకటి జెట్ ఎయిర్వేస్, మన ఇండియాలో జెట్ ఎయిర్వేస్ ఒకవైపు, తర్వాత సహారా. ఈ రెండే డామినెంట్గా అనేది ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఈ రెండే మన యొక్క మార్కెట్ అనేది డామినేట్ చేసాయి. ఓకేనా. డామినేట్ అనేది చేసాయి, మిగతా వాటికి అంత పవర్ లేదు. కాకపోతే ఏంటంటేనన్నా సో ఇప్పుడు మెల్లమెల్లగా ఏంటంటే లో కాస్ట్ క్యారియర్స్ మన దాంట్లోకి వచ్చాయి. అంటే మన యొక్క ఏవియేషన్ సెక్టర్స్లో లో కాస్ట్ క్యారియర్స్ అంటే ఇక తక్కువ కాస్ట్కి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి 2003లో అనేది కొత్త మోడల్, ఇదే మీ ఆకాశమే హద్దురా కాన్సెప్ట్ అంతా కూడా వచ్చిన కాన్సెప్ట్ అనమాట. సో 2000 ఆ టైంలో అంటే లో కాస్ట్ క్యారియర్స్ అనేది వచ్చాయి, లో ఫేర్స్ అనేది తీసుకొచ్చారు. అంటే లోవర్ ఫేర్స్ అంటే తక్కువ కాస్ట్కి అనేది మనం ఫ్లైట్ ఎక్కచ్చు అనే ఒక పరిస్థితి అనేది తీసుకొచ్చారు. ఈ సమయంలో ఏంటంటే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ ఏంటంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఓకేనా. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో, ఓకేనా, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటే ఏవియేషన్ అంటే ఫ్లైట్లు ఎగరడానికి ఉపయోగించే ఒక ఫ్యూయల్. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్స్ మీద చాలా వరకు వీళ్ళు బాగా లాభం సంపాదించేస్తున్నారు, ఇక వీళ్ళని వదలకూడదు అనేది హై ట్యాక్సెస్ అనేది విధించారు. గవర్నమెంటే కారణం నన్న హై ట్యాక్సెస్ విధించారు. సో హై ట్యాక్సెస్ విధించినప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. ఎందుకంటే నన్న ఇక్కడ చూడండి మన యొక్క ఓకేనా. సో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో తీసుకున్నారు అంటే చాలా వరకు ఆ రేట్లు పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే చూడండి 40 to 50% వచ్చేసి ఆపరేషనల్ కాస్ట్లో, అంటే ఆ యొక్క ఫ్లైట్ మెయింటెనెన్స్ ఆపరేషన్ చేసే ఆపరేషనల్ కాస్ట్లో అనేది మనకి పట్టేది ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్స్కి అవుతుంది అనమాట. అంటే ఏంటి 40 నుంచి 50% మన ఫ్యూయల్ ఖర్చులోనే ఎక్కువగా వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ అనేది పోతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే నాట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఓకేనా, కొన్ని చోట్ల సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని ట్యాక్స్లు అనేది ఎక్కువ విధిస్తూ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా ఏంటంటే షార్టర్ ఫ్లైట్స్ ఓకేనా, షార్టర్ ఫ్లైట్స్ అని తక్కువ దూరం వెళ్తున్న ఫ్లైట్స్కి వేస్తున్నారు. సో వీళ్ళ ఇష్టానికి వీళ్ళు ఎక్కువగా ట్యాక్సెస్ వేయడం వల్ల ఆ యొక్క లాభాలు చూడలేని ఎయిర్లైన్స్ అనేది ఈ పరిస్థితిలో ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇండియన్ ఏవియేషన్స్ అనేది చాలా వరకు ఇంపాక్ట్ అనేది అవుతుంది. ఓకేనా. అలాగే ఏంటంటే ఏవియేషన్ పాలసీస్ వచ్చాయి, మెరుగ్గానే ఉన్నాయి, సో నో ప్రాబ్లం. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటేనన్నా సో నో కంపెనీ ఓన్స్ ఎంటైర్ ఫ్లీట్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి దీనికి మీనింగ్ ఏంటంటే ఏ ఒక కంపెనీకి కూడా మొత్తం ఫ్లైట్లంతా కూడా సొంతంగా లేవు. ఓకేనా. సో అంటే చూడండి ఏ కంపెనీకి కూడా వచ్చే లాభాలు అనేది సొంత ఫ్లైట్లు కొనేంత రావట్ల. గుర్తుపెట్టుకోండి సార్, సొంత ఫ్లైట్లు కాకుండా ఏ ఫ్లైట్లో రన్ చేస్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. సో ఇక్కడ తీసుకోండి చాలా వరకు మన ఇండియాలో ఏవియేషన్ ఇండస్ట్రీ పడిపోవడానికి కారణం ఏంటంటే ఇండియాలో 80% 80% ఓకేనా 80% కమర్షియల్ ఫ్లీట్. ఓకేనా. కమర్షియల్ ఫ్లీట్ అంటే కమర్షియల్గా వెళుతున్న ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా దేని మీద నడుస్తుందంటే లీజ్ మీదే. ఓకేనా. లీజ్ మీదే నడుస్తుంది. మీరు ఆలోచించండి, మీరు వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం మీ సొంత భూమి అయినప్పుడు మీకు ఖచ్చితంగా లాభం అనేది కొంత వచ్చినా కానీ సరిపోతూ ఉంటుంది.
ఇవి మీరు కౌలుకి తీసుకొని పని చేస్తారంటే వచ్చిన లాభంలో వాళ్ళకి ఇచ్చేయాలి కదా. సో అప్పుడు చాలా వరకు ఎక్స్పెన్సెస్లో అసలు రావడమే కష్టంగా ఉంటుంది కదా. అదే అక్కడ ఉండే పరిస్థితి. 80% మన ఇండియాలో ఉండే కమర్షియల్ ఫ్లీట్ అంతా కూడా లీజ్ మీదే నడుస్తాను. ఓకేనా, లీజ్. సో లీజ్ ఉన్నప్పుడు కాస్ట్ అనేది హై. ఓకేనా, కాస్ట్ అనేది హైగా ఉంటుంది. లాభంలో చాలా వరకు లీజ్కే వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే మన ఇండియాలో తీసుకున్నా అంటే ఓకేనా, ఇండియాలో తీసుకున్నారు అంటే లీజ్ రెంట్కి మాత్రం మన ఇండియన్ ఫ్లైట్స్ అంతా కూడా ఇండియన్ ఇండస్ట్రీ అంతా కూడా లీజ్ రెంట్స్కి మాత్రమే 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అంటే 10,000 crores ఇయర్. ఓకేనా, ఇయర్ అనేది ఖర్చు పెడుతూ ఉన్నారు. ఓకేనా, ఒక ఇయర్కి 10,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఈ యొక్క ఇండియన్ రెవెన్యూలో సో వస్తున్న రెవెన్యూ అంటే మనకు వస్తున్న ఎయిర్లైన్ రెవెన్యూస్లో 15% అలాగే ఈ యొక్క లీజ్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ ఎయిర్లైన్స్ అంతా కూడా ఈ కాస్ట్ బియరింగ్ చేయలేకపోతున్నారు. సో ఈ యొక్క వారి యొక్క కాస్ట్ అనేది కట్టలేకపోతున్నారు. సో తర్వాత ఏవియేషన్ ఇండస్ట్రీకి ఇంకా కాస్ట్లో ఎక్కువ అవడానికి ఏంటంటేనా చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్. సో వాళ్ళు ఎక్కడైనా ల్యాండ్ చేయాలంటే ల్యాండింగ్ అంటూ ఖర్చు వాళ్ళు పే చేయాలి. తర్వాత ఫ్రీట్ ఛార్జెస్ ఉంటాయి. ఓకేనా, ఫ్రీట్ ఛార్జెస్ పే చేయాలి. అంటే ఎక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఫ్లైట్స్ ఇవన్నీ వాటికి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రన్వే ఛార్జెస్, ప్యాసింజర్ టెర్మినల్ ఛార్జెస్, ఇంకా మిగతా ఛార్జెస్ అనేది కట్టుకుంటూ మొత్తానికి కంపెనీ మాత్రం దివాలా అయిపోద్ది. సో అందుకని అలాగే మనం ఏంటంటేనన్నా ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది చాలా వరకు ఏంటంటేనన్నా సో ఇంకొక విషయము, సో ఈ ఫ్రీట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్. ఓకేనా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఏం చేస్తాయంటే ప్యాసింజర్స్ మీదే ఛార్జ్ చేస్తుంది. ఓకేనా, ప్యాసింజర్స్నే ఛార్జ్ చేస్తుంది. అంటే ఈ యొక్క ఫ్రీట్ ఛార్జెస్ అని ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ కూడా ప్యాసింజర్స్ యొక్క ఫీజులోనే వేస్తుంది. కానీ ఇండియా అలా కాదు. ఇండియాలో తక్కువ రేట్లకు ఫ్లైట్లు ఎగరాలి అనే ఒక పేరిట ఈ ఛార్జెస్ అంతా కూడా కంపెనీలే కడుతున్నాయి అన్నమాట. సో మొత్తానికి నష్టం ఏంటి కంపెనీకి అనమాట. సో ఏంది సార్ ఇంత దారుణంగా ఉంది సార్ ఏవియేషన్ అంటే వాస్తవం అదేనన్న. సో దానికి ఉదాహరణగానే మీరు తీసుకున్నా అంటే గో ఫస్ట్ రీసెంట్గా న్యూస్లో ఉన్నది అంటే గో ఫస్ట్ అనే కంపెనీ. సో ఈ గో ఫస్ట్ అనేది ఒక ఫ్లైట్ కంపెనీ. వారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఒక కేసు అనేది ఫైల్ చేశారు. ఓకేనా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో ఇప్పుడు ఏదైనా కంపెనీ వారి యొక్క అప్పులు తీర్చలేక దివాలా అయిపోతూ ఉందంటే సో లీగల్గా ఎవరిని అప్రోచ్ చేయాలంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో వారి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఏంటంటే బ్యాంక్రప్టసీ అనేది అప్లై చేశారు. అంటే మేము ఏంటంటే మా దగ్గర ఉన్న సో మేము అప్పుల పాలైపోయాము, ఇక నుంచి కూడా దివాలా అయిపోతున్నాము అనే విధంగా వాళ్ళు తెలిపారు. సో అలాగే వాళ్ళ దగ్గర ఈ గో ఫస్ట్ దగ్గర 54 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే ఇక నుంచి పనిచేయడం ఆపేసి 28 అనేది ఆల్రెడీ ఏంటంటే గ్రౌండెడ్ అనమాట. గ్రౌండెడ్ అంటే ఇక నుంచి ఉపయోగంలో లేవు, వాటన్నిటిని కూడా ఆపేస్తున్నారు. ఇంకా మిగతావి కొన్ని ఎగురుతూ ఉన్నాయి. ఓకేనా, సో అలాగే అంటే 50% కన్నా ఎక్కువ వాళ్ళ ఫ్లీట్స్ అన్నీ కూడా ఇక్కడ పని చేయకుండా పోయిందన్న. దానికోసం కారణం ఏంటంటేనా యాక్చువల్గా ఈ యొక్క గో ఫస్ట్లో ఉంటే ప్రాట్, ఇది ఒకసారి కరెంట్ అఫైర్స్ 2022లో ప్రాట్ అండ్ విట్నీ. ఓకేనా, ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్స్. సో ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్స్ అనేది ఎయిర్ క్రాఫ్ట్స్లో ఇచ్చారు. అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యి ఆ ఫెయిల్యూర్ కారణంగా అయినా ఏంటంటే గో ఫస్ట్ అనేది పెద్ద నష్టం అనేది ఫేస్ చేసింది. ప్రస్తుతానికి ఏంటంటేనా ఈ కంపెనీ అనేది సుమారుగా 11,463 crores అప్పుల్లో ఉంది. ఓకేనా, సో ఇదేంటి ఓస్ అంటే ఏంటంటే ఇవి కట్టాలన్నమాట. సో ఇంత డబ్బులు వారు నష్టపోయారు. సో అందుకనే ఈ కంపెనీ అనేది దివాలా తీసేస్తూ ఉన్నారు. సో ఇక నుంచి మేము ఇక దాన్ని కట్టలేము అనేది క్లియర్గా చెప్పారు. దిస్ ఇస్ వాట్ నన్న పరిస్థితి. సో అలాగే దీంట్లో మీకు కొన్ని చార్ట్స్ మీకు ఉపయోగపడతాయి. సో దాన్ని మీకు చెప్తాను. సో ఇక్కడ చూసారు అంటే ఇండియన్ ఏవియేషన్లో ఇండిగో కంపెనీ ఒకటే లాభదాయకంగా నడుస్తుందన్న. ఇంక ఏ కంపెనీ నడవట్ల. ప్రస్తుతం ఉండే కంపెనీలు తీసుకున్నారంటే 2019-20 అంటే కరోనాకు ముందు తీసుకున్నారంటే కరోనా వల్ల ప్రాబ్లమా అంటే అది కాదు. కరోనా వల్ల మన ఇండియన్ ఏవియేషన్ అనేది 15,000 కోట్లు నష్టపోయింది. 15,000 crores అనేది మన ఏవియేషన్ సెక్టార్లో నష్టం అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇండిగో కంపెనీ తీసుకున్నా అంటే 1,624 crores ప్రాఫిట్ చూపించింది కోవిడ్ టైంలో 2019-20. అంటే మిగతా కంపెనీలు గో ఎయిర్ ఏషియా, విస్తారా, ఎయిర్ ఇండియా అయితే దివాలా తీసేసింది. మొత్తానికి అంతా చివరికి టాటా వాళ్ళు కాపాడారు. ఎయిర్ ఇండియా కంపెనీ మూతపడిపోయి వెళ్ళిపోయి ఉండాల్సింది. సుమారుగా చూడండి మైనస్ అంటే ఏంటి 4,660 కోట్లు నష్టం అన్నమాట. సో ఇవన్నీ కూడా కోవిడ్ టైంలో నష్టపోయాయి. సో అలాగే మన ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ కంపెనీస్ విషయాన్ని మనం ఒకసారిగా చెక్ చేసుకున్నాం. చూడండి డామియా ఎయిర్వేస్ అనేది 1995కి ముందు వచ్చింది. 1995 అంతా కూడా దివాలా తీసేసింది. తర్వాత సో ఎన్ఈపిసి కంపెనీ అనేది 1995 టైంలో ఉండింది, మళ్ళీ అది కూడా దివాలా తీసేసింది. 1990స్లో ఎయిర్ సహారా వచ్చింది, 2005 కన్నా అది కూడా మూతపడిపోయింది. జెట్ ఎయిర్వేస్ ఒకటే ఇప్పటిదాకా సర్వైవ్ ఉంది ఒక రకంగా, అది కూడా ఈ మధ్యకాలంలో దివాలా తీసేసింది. ఎయిర్ డెక్కన్ ఏంటంటే 2003 ఆ టైంలో వచ్చింది,
2020కి ముందే అది కూడా దివాళా తీసింది. కింగ్ ఫిషర్ కంపెనీ చూడండి 2005 అలా వచ్చింది, అది కూడా దివాళా తీసేసింది. పారామౌంట్ కూడా వచ్చింది పోయింది. తర్వాత గో ఫస్ట్ తీసుకున్నారంటే ఇక్కడ చూడండి, సో ఇప్పుడు 2005లో వచ్చింది ఈ కంపెనీ, ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఏంటంటే ఎండింగ్ స్టేజ్లో ఉంది. అంటే ఏంటి, దివాళా తీసేది. అంటే మన ఇండియాలో ఏ ఒక్క ఎయిర్ ఫ్లైన్ సెక్టార్ కూడా సర్వైవ్ కాలేదు. ఓకేనా, దట్ ఈస్ వన్ థింగ్. సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి ఎగేసుకొని దిగేకండి, దీంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్ కట్గా మ్యాప్ వేసి పాపం హిందూ ఆర్టికల్ అని మీకు చూపిస్తున్నారు అనమాట. సో ఈ సెక్టార్ తీసుకుంటున్నాము అంటే ఎలా యొక్క గో ఫస్ట్ కంపెనీ అనేది నష్టపోతుంది అనేది ఇక్కడ గ్రాఫ్ రూపంలో ఇచ్చారు. గో ఫస్ట్ గురించి మీకు ఎగ్జామ్లో అడగరు, సో అందువల్ల అది ఇంపార్టెంట్ కాదు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు నష్టపడుతున్నారు అనేది మనకు క్లియర్గా. ఇంకా ఆర్టికల్లో చాలా విషయాలు ఉన్నాయనన్న. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఎంత మాత్రం, ప్యాసింజర్ ఫ్లీట్ ఎంత పెరుగుతున్నారు, అవన్నీ కాదు. మెయిన్స్ లెవెల్లో ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను చూసారా, ఇది చాలా అద్భుతమైన ఎకనామీలో ఒక సెక్టార్ పడిపోవడానికి ఎందుకు కారణం అని చెబుతున్నప్పుడు ఈ పాయింట్స్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ పాయింట్స్. ఈవెన్ ఐ డిడ్ నాట్ గెట్. సో ఇంతకుముందు నాకే ఈ ఆర్టికల్ సంబంధించి ఏవియేషన్ ఇండస్ట్రీ నాకు కూడా తెలుసు నష్టపోతుందని, కొన్ని పాయింట్స్ నాకు కూడా తెలుసు. అంటే దీంట్లో ఒక సగం పాయింట్స్ ఒక 60-70% తెలుసు. కొన్ని న్యూ పాయింట్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ టర్బైన్ ఫ్యూయల్స్ పెంచుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రీట్ కాస్ట్ కానీ, ఎలా ఫారిన్ కంట్రీస్ అనేది ప్యాసింజర్స్కే ఛార్జ్ చేస్తున్నారు, మనం లో కాస్ట్ చూపిస్తూ మనమే పే చేస్తున్నాం మన ఇండియన్ కంపెనీ. సో మొత్తానికి కంపెనీలు దివాళా తీసేస్తున్నాయి. వన్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అన్న ఆఫ్ ద టుడే. ఓకేనా, సో మెయిన్స్ డైరెక్ట్ క్వశ్చన్, ఏవియేషన్ ఇండస్ట్రీ సఫరింగ్ అంటే ఈ పాయింట్లు అలా తీసుకుపోయి అలా రాసేసారంటే అదే మీ ఆన్సర్. ఓకేనా, సో గైస్ నెక్స్ట్ ఏంటంటేనన్నా పోఖ్రాన్ 2 ద మొమెంట్ ఆఫ్ ప్రొఫండ్ ఎఫిఫానీ. సో ఇదేంటంటేనన్నా సింపుల్ థింగ్, మనకి 2 న్యూక్లియర్ టెస్ట్ అనేది మన ఇండియా అనేది సక్సెస్ఫుల్గా అనేది టెస్ట్ చేస్తున్నారు. ఆ యొక్క న్యూక్లియర్ టెస్ట్ని తెలుపుతూనే ఈ యొక్క ఆర్టికల్ అనేది చెబుతున్నారు. సో యాక్చువల్గా మే మంత్లోనే మనము సక్సెస్ఫుల్గా అనేది టెస్ట్ చేసాము. సో వాటి గురించే మనము ఈ ఆర్టికల్లో అనేది తెలుసుకోబోతున్నాం. సో ఇది మనకి ఇంటర్నల్ సెక్యూరిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్న, ఇంటర్నల్ సెక్యూరిటీ. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్నల్ సెక్యూరిటీలో దిస్ ఇస్ వెరీ క్రూషియల్ ఆర్టికల్. ఓకేనా, సో మనం ఇంటర్నల్ సెక్యూరిటీని బిల్డ్ చేసుకోవడానికి, మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి మనకు ఒక సత్తా ఉంది, పొటెన్షియాలిటీ ఉందని తెలుపుతూ మనం ఏంటంటే చాలా వరకు పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అనేది చేసాం. సో ఫస్ట్ ఏంటంటే May 18. సో మనం ఎప్పుడు చేసామంటే May 18, 1974. 1974లో ఏంటంటే పోఖ్రాన్. సో పోఖ్రాన్ అనేది సో ఏ ప్రాంతంలో ఉందంటే రాజస్థాన్లో. సో రాజస్థాన్లో ఉంటున్న పోఖ్రాన్. ఓకేనా, సో రాజస్థాన్లో ఉంటున్న పోఖ్రాన్ అనే ప్రాంతంలో ఏంటంటే దీని యొక్క కోడ్ నేమ్. సో అంటే ఏంటంటే పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్. పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అంటే ఇది ఏదో కూడా వాటి కోసం కాదు, జస్ట్ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఏంటంటే మన యొక్క క్యాపబిలిటీస్ అనేది ప్రపంచానికి తెలియచెప్పాలి. న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అనేది మనము చేసాము. సో ఓకేనా, ఎక్స్ప్లోషన్ అనేది చేసాము, దానికి పేరు కూడా పెట్టాము. దాని యొక్క కోడ్ నేమ్ వచ్చేసి స్మైలింగ్ బుద్ధ. సో ఏంటది, స్మైలింగ్ బుద్ధ. సో మన యొక్క సో కాల్డ్ ఫస్ట్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్కి ఏంటంటే స్మైలింగ్ బుద్ధ అనే పేరు అనేది పెట్టాం. తర్వాత ఏంటంటే పోఖ్రాన్ 2 అంటారు. ఓకేనా, పోఖ్రాన్ 2. పోఖ్రాన్ 2 అనేది సెకండ్ టెస్ట్ అనేది మనం చేసాము. సో ఈ సెకండ్ టెస్ట్ కూడా తీసుకున్నాము అంటే అరౌండ్, ఓకేనా, సో May 11, 13 ఆ టైంలో, దట్ టు 1998లో ఇది కూడా పోఖ్రాన్ ప్రాంతంలోనే సక్సెస్ఫుల్గా అనేది మనం చేసాం. సో ఏంటంటే వీటిని అండర్ గ్రౌండ్ టెస్ట్ అంటారు. ఓకేనా, అండర్ గ్రౌండ్ టెస్ట్ అంటే సో ఇది ఎడారి ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్లో, సో థౌజండ్స్ ఆఫ్ మీటర్స్ లోతుల్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ అనేది వారు టెస్ట్, ఓకేనా, అండర్ గ్రౌండ్ టెస్ట్ అనేది చేయడం అనేది జరిగింది. దట్ టు ఇన్ రాజస్థాన్ డెజర్ట్ రీజియన్స్ అన్నమాట. ఓకేనా, సో ఇది సెకండ్ పోఖ్రాన్ని ఏమంటారంటే ఆపరేషన్ శక్తి. దీని యొక్క కోడ్ నేమ్ ఏంటంటే ఆపరేషన్ శక్తి. స్మైలింగ్ బుద్ధ అంటే ఏంటి, ఆపరేషన్ శక్తి అంటే ఏంటి అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అనేది అర్థమైంటుందని అనుకుంటున్నాం. సో తర్వాత ఏంటంటే ఈ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ చేసిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి కూడా మనం చాలా వరకు వ్యతిరేకత అనేది పొందాం. ఓకేనా, సో కాకపోతే ఎంత పొందినా కానీ మన యొక్క అచీవ్మెంట్స్ అనేది ఎందుకు, మనకి ఇండియా యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఓకేనా, అడ్వాంటేజ్ తీసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచ స్థాయిలో ఎన్నో కంట్రీస్ అడ్వాన్స్డ్ అని చెబుతూ న్యూక్లియర్ వెపన్ తయారీ చేస్తున్నా కానీ మన ఇండియాకి కూడా, ఓకేనా, మన ఇండియాకి కూడా ఏంటంటే న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఏంటి. సో డిటరెన్స్ అంటే ఏంటంటే ఎవరైనా మనల్ని న్యూక్లియర్ అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేసే క్యాపబిలిటీ మనకు ఉందని తెలియజేస్తున్నాం. తర్వాత మన దేశం యొక్క గొప్పతనం, ప్రైడ్, మన యొక్క ప్రైడ్ని అలాగే కాన్ఫిడెన్స్ని ప్రపంచ స్థాయిలో మనం కూడా న్యూక్లియర్ వెపన్ తయారీ చేయగలము,
సో చాటి చెప్పగలము అనే ఒక గుర్తింపు అనేది మనం చెప్తున్నాం. సో అలాగే ఏంటంటే మనకి న్యూక్లియర్ ఆర్మ్డ్ స్టేట్గా ఇంటర్నేషనల్ గుర్తింపు, ఓకేనా, ఇంటర్నేషనల్ వారీగా కూడా మనం ఏంటంటే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అనేది పొందాం, ఓకేనా. సో న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్న స్టేట్స్గా మనకి ఏంటంటే గుర్తింపు అనేది మనకి పొందాం. సో దాని తర్వాత ఏంటంటే ఇక సెక్యూరిటీ అండ్ డిప్లొమాటిక్ ఇంట్రెస్ట్ అన్నింటిలో కూడా మన యొక్క, ఓకేనా, సో నెగోషియేషన్ పవర్, సో ఇక్కడ నుంచి నెగోషియేషన్ పవర్, సెక్యూరిటీ పవర్ అన్నింటిలో కూడా ఎప్పుడైతే కానీ సో ఒక కంట్రీ, ఓకేనా, ఒక కంట్రీకి అనేది మనకి ఏంటంటేనన్నా ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ఉందంటే నెగోషియేషన్స్లో ఎప్పుడు కూడా దేర్ విల్ బీ ఏ ఈక్వల్ ఎన్హాన్స్మెంట్. తర్వాత ఏంటంటేనన్నా టెక్నాలజీ, సో ఇక్కడ మనం కొత్త నూతనమైన టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో ఏ రోజుటికి కూడా ఇండియా వెనకబడి లేదు అనేది ప్రపంచ దేశాలకు చాటి చెప్తూ మనం ఏంటంటే దీంట్లో అనేది తెలియజేసాం. సో ఇది ఏంటంటే మన యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ద్వారా మనం సక్సెస్ఫుల్గా అనేది ప్రపంచానికి అనేది మనం తెలియజేసాం. కాకపోతే దీని ద్వారా ఏంటంటేనన్నా యాక్చువల్గా ఏంటంటే యూఎస్, ఓకేనా, యూఎస్ వారు మన మీద శాంక్షన్స్ కూడా విధించారు, ఓకేనా, శాంక్షన్స్ అనేది విధించారు. ఆ శాంక్షన్స్ వచ్చేసి దట్ టు ఏంటంటే గ్లెన్ అగ్రిమెంట్ అనుసరించి, ఏంటది గ్లెన్ అగ్రిమెంట్, ఓకేనా, గ్లెన్ అగ్రిమెంట్ అంటారు. ఆ గ్లెన్, ఓకేనా, సో నాట్ అగ్రిమెంట్, అమెండ్మెంట్, ఓకేనా, గ్లెన్ అమెండ్మెంట్, ఓకేనా. యూఎస్ వారు గ్లెన్ అమెండ్మెంట్ అనేది తీసుకొస్తూ ఆ అమెండ్మెంట్ని అనుసరించి అంటే ఇండియా పైన ఏంటంటే శాంక్షన్స్ అనేది విధించారు. శాంక్షన్స్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్, ఓకేనా. సో మన ఇండియా యొక్క మిలిటరీ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పట్ల సో కాల్డ్ రెస్ట్రిక్షన్స్ అనేది వాటి యొక్క ప్రభావంలో భాగంగా ఏంటంటే పాకిస్తాన్ కూడా, ఓకేనా, పాకిస్తాన్ ఆల్సో టెస్టెడ్ న్యూక్లియర్, ఓకేనా, పాకిస్తాన్ కూడా ఏంటంటే న్యూక్లియర్ టెస్ట్ అనేది చేశారు. సో ఇది ఏంటంటే రెండు సైడ్లు కూడా ఒక హాట్స్పాట్గా అనేది మారింది. మీరా నేనా అనే ఒక విషయంలో అనేది రైస్ అయింది. తర్వాత ఏంటంటేనన్నా మనకి చైనా కూడా ఆ సిచ్యువేషన్లో ఏంటంటే మన ఇండియాని క్రిటిసైజ్ అనేది చేసింది, ఓకేనా. చైనా కూడా ఏంటి ఇండియాని క్రిటిసైజ్ అనేది చేసింది. ఎందుకంటే మనం ఇండియా అనేది ఇంటర్నేషనల్ నార్మ్స్ని, ఓకేనా, ఇంటర్నేషనల్ నార్మ్స్ని ఫాలో కాలేదు, ఇంటర్నేషనల్ నార్మ్స్ని మనం ఫాలో కాలేదు అనేది వాళ్ళు స్ట్రాంగ్గా అనేది చెప్పారు. యునైటెడ్ నేషన్లో కూడా వారు ఎదిరించారు. తర్వాత ఏంటంటేనన్నా ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిటిసిజం అనేది వచ్చింది. సో ఎంత వచ్చినా కానీ మనకి ఏంటంటేనన్నా న్యూక్లియరైజేషన్స్లో ప్రపంచ స్థాయిలో ఎన్నో కంట్రీస్ అనేది మనం ఏంటంటే ఎప్పుడు కూడా పీస్ఫుల్ పర్పస్కి అనేది మన ఇండియా యొక్క స్థాయి అనేది ఎప్పుడూ కూడా రైజ్డ్ అని అంటారు. అలాగే ఒక కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్ క్యాపబిలిటీ అనేది ఉంది అని తెలిసాక, సో ఒక్కసారిగా తెలిసాక ఏంటి నో కంట్రీ విల్ గో ఫర్ ద వార్ విత్ దట్ కంట్రీ. ఇప్పుడు కూడా ఇది ఒకటి డిటరెన్స్ ప్రోగ్రామ్ అంటే ఇదేనన్నా. మన దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పాము అంటే ఇక్కడ మనం చెబుతున్న విషయం మన దగ్గర వెపన్ ఉంది మిమ్మల్ని అటాక్ చేయడానికి కాదు, మీరు అటాక్ చేస్తే తిరిగి కొట్టే క్యాపబిలిటీ మాకుంది అని తెలపడానికి. అందుకే మన ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది చాలా వరకు ఏంటంటే ఇట్ ఈస్ సో కాల్డ్ యాజ్ ది సో డిటరెన్స్ ప్రోగ్రామ్. సో ఇక్కడైనా కానీ ఎవరైనా మనల్ని అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేయొచ్చు, ఆ భయం ఉంటుంది ప్రపంచ దేశాలకు అనే దాన్ని తెలియజేస్తూనే ఈ యొక్క న్యూక్లియర్ టెస్ట్ ప్రోగ్రామ్ అనేది చేశారు. ఫస్ట్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటేనన్నా సో మన యొక్క ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, సెకండ్ టైం వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఈ టెస్ట్ అనేది చేశారనమాట, ఓకేనా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దిస్ స్పీక్స్ అబౌట్ అవర్, సో ఓకేనా, 1857లో జరిగిన అప్రైజింగ్, దాంట్లో మీరట్ ప్లే చేసిన ఇంపార్టెంట్ రోల్. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి హిస్టరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని రీడబుల్ ఆర్టికల్గా నేను ప్రెజెంట్ చేస్తున్నాను. ఎందుకంటేనన్నా సో ఇక్కడ ఏంటంటేనన్నా ఇది హిస్టరీ కాబట్టి మీరు హిస్టరీ పుస్తకాల నోట్స్ కంటెంట్ దీని గురించి చాలా అద్భుతంగా పొందుంటారు కాబట్టి సో వీటి గురించి మనం తెలుసుకుందాం. చాలా వరకు ఏంటంటేనన్నా న్యూస్లో, ఓకేనా, సో చాలా వరకు చాలా బుక్స్ వాటన్నిటిలో కూడా ఏంటంటే ఢిల్లీ గురించి వాటి గురించి ఈ యొక్క రివోల్ట్ గురించి గొప్పగా అనేది రాయడం అనేది జరిగింది. సో చూడండి, ఇది యాక్చువల్గా May 10, 1857 నాడు మీరత్లోని ఏంటంటేనన్నా సిపాయిస్ అనేది తిరుగుబాటు చేసి బ్రిటిష్ రూల్కి ఎగెయిన్స్ట్గా అనేది మార్చింగ్ చేశారు ఢిల్లీ వైపు. సో ఫస్ట్ రివోల్ట్ అనేది ఇక్కడ నుంచి రైజ్ అయ్యి ఢిల్లీ వైపు అనేది పరుగులు తీశారు. సో ఢిల్లీ అనేది అప్పుడు క్యాపిటల్ ఆఫ్ మొఘల్ అన్నమాట. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. సో యాక్చువల్గా సో చూడండి, ఆలంగీర్పూర్ అనేది మీరట్ డిస్టిక్లో ఉంటున్న ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఈ ఆలంగీర్పూర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అన్న, ఎందుకంటే చూడండి దీనికి ఏంటంటేనన్నా సో షుడ్ హ్యావ్ బీన్ ఎనాఫ్ టు ప్రొవైడ్ ద టౌన్షిప్, అంటే దీనికి టౌన్షిప్ ఇచ్చి ఉండాలి అన్నారు. ఎందుకంటే హరప్పన్ విలేజెస్లో, సో హరప్పన్ సివిలైజేషన్లో తూర్పు భాగం అంటే ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఏదన్నా ఉందంటే అది ఆలంగీర్పూర్, ఓకేనా. సో రీసెంట్గా వైడి శర్మచే ఎక్స్కవేట్ చేసిన తర్వాత దాన్ని కనుగొనడం అనేది జరిగింది. తర్వాత తీసుకున్నారు అంటే ఈ ప్రాంతంలో ఉంటున్న పాటరీ, ఓకేనా, పాటరీ వాటన్నిటిని కూడా స్టడీ చేశారు. సో అవన్నీ కూడా లోతల్, రోపర్, రంగ్పూర్ ఇలాంటి ప్రాంతాలకు కంపారిటివ్గా సిమిలర్గా అనేది ఉందని చెప్తున్నారు. తర్వాత ఆలంగీర్పూర్లో మనకి ఏంటంటే సో చూడండి, ఇది ఏన్షియంట్ ఇండియాకి
మోడర్న్ ఇండియాకి కంబైన్డ్ కాన్సెప్ట్గా ఉంది. సో అర్థం చేసుకో, ఇది ఏన్షియంట్ ఇండియా అనమాట. కిల్న్ బ్రిక్స్ అంటే ఏంటంటే సో ఇటుకలు తయారీ చేసే ఒక కర్మాగారం కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. లార్జ్ ప్లేటర్స్ అండ్ ట్రోప్స్, సో అక్కడ అలాంటి ఓకేనా స్టియేట్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఇలాంటివి అంటే అద్భుతమైన రాళ్ళు, రంగురాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ ఎవిడెన్స్గా అనేది దొరికింది. తర్వాత టెరాకోటా కేక్స్ అంటే మట్టితో చేస్తున్న బొమ్మలు అవన్నీ కూడా ఆర్కియాలజికల్ సర్వే ద్వారా దొరికింది. అంటే ఈ మీరట్ డిస్టిక్ ప్రాంతంలో ఆలంగీర్ పూర్లో సో మనకి చరిత్రాత్మకమైన ప్రాముఖ్యత అనేది మనకి తెలిసింది. సో ఇవన్నీ ఏంటి మనకి ఐవీసీ టైం ఉంటున్న విషయాలు. తర్వాత ఏంటంటేనన్నా నాట్ ఓన్లీ దట్ హిస్టారికల్ ఎలిమెంట్స్, తర్వాత మన ఏన్షియంట్ మాత్రమే కాకుండా మోడర్న్ ఇండియాలో తీసుకున్నట్టే సో చూడండి బుల్లెట్స్ అండ్ బ్లడ్. సో చూడండి చాలా వరకు క్యాట్రిడ్జెస్. సో ముఖ్యంగా ఏంటంటే అప్పట్లో ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్కి కారణం ఏంటంటే క్యాట్రిడ్జెస్. ఆ క్యాట్రిడ్జెస్ ఏం చేస్తారంటే పళ్ళతో వాళ్ళు కొరకాల్సి ఉంటుంది. కాకపోతే ఆ క్యాట్రిడ్జెస్ వేయడానికి అది కౌ లేదంటే పిగ్ ఫ్యాట్, ఓకేనా. కౌ యొక్క ఫ్యాట్ పిగ్ ఫ్యాట్తో అనేది తయారీ చేయడం అనేది జరిగిందనేసి ఒక సో కాల్ అపోహలు అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి బ్రిటిష్కి అగెయిన్స్ట్గా అనేది తిరుగుబాటు అనేది స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఈ తిరుగుబాటుకి మెయిన్ కారణం ఏంటంటే 1857-56లో తీసుకున్నట్టే లార్డ్ క్యానింగ్ ఉన్నప్పుడు మస్కట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, ఓకేనా. సో మస్కట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో యాక్చువల్గా ఏంటంటే 84th రెజిమెంట్ అనే వాళ్ళు ఏంటంటే 84th రెజిమెంట్ ఆఫ్ ఆర్మీ టు బర్మాకి అనేది ఒక ఆర్మీ సెండ్ చేసి అప్పటి నుంచి ఏంటంటే మనకి మస్కట్స్ ఉపయోగం చేశారు మన ఆర్మీలో. ఆ మస్కట్స్లోనే ఏంటంటే ఈ యొక్క గన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఏంటంటే వీరు ఈ యొక్క క్యాట్రిజెస్ అనేది ఉపయోగించేవాళ్ళు. ఐ విల్ షో దట్ ఫర్ యూ. సో ఇక్కడ చూడండి మస్కట్ అంటే ఇలాంటి పొడవాటి గన్ను, దాంట్లో ఏంటంటే క్యాట్రిజెస్ అంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి క్యాట్రిజెస్. సో ఈ క్యాట్రిజెస్ లాంటివి ఉంటాయి. సో వీటిని కొరకాలన్నమాట. సో వీటిని బైట్ చేసి తర్వాత వాటిలో పోర్ చేస్తూ ఉంటారు. సో లోడింగ్ అనేది చేస్తారు. సో ఆ లోడింగ్ చేసేటప్పుడు ఏంటంటే వీటిని పళ్ళతో తీస్తూ ఉంటారు జనరల్గా. సో యాక్చువల్గా వీటిని ఇది ఏదైతే ఉంటుందో మీకు ఇక్కడ చూస్తున్నారు క్యాట్రిజెస్, సో ఆ క్యాట్రిజెస్ అనేది కౌ అండ్ పిగ్ ఫ్యాట్తో తయారు చేశారు అనేది ఒకప్పుడు అనేది స్ప్రెడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఆ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాతనే ఏంటంటేనా సో ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ క్యాట్రిజెస్ ఉంటాయి, ఒకేలా ఉండవు, ఒకటి ఒకలా ఉంటుంది. సో బట్ ఏంటంటే దిస్ ఇస్ ద ఇమేజ్ షోస్ ఎలా మీకు మస్కట్ ఉంటుంది, దాన్ని ఫోల్డ్ చేసి వీటిని పళ్ళతో కొరికి తర్వాత ఏంటంటేనా సో అది ఏంటంటే లోడింగ్ అనేది చేస్తారు. సో ఇలా చేస్తున్నప్పటికీ ఏంటంటేనన్నా సో అది ఎలాగే హిందూ సెంటిమెంట్స్ అలాగే సో కాల్డ్ మన యొక్క ఇస్లాం సెంటిమెంట్స్ వాటిని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అక్కడ తిరుగుబాటు అనేది చేశారు. సో వై సిపాయిస్ రిబల్ట్, సో సింపుల్ థింగ్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసాను కాబట్టి అదే కాన్సెప్ట్ అక్కడ ఇస్తారు, అంతకు మించి ఏమీ లేదు. సో ఇక్కడ చూడండి రంజాన్ మంత్ జరిగింది, చాలా వరకు ఏంటంటే క్యాట్రిజెస్ అనేది మీరట్లో పెరేడ్ జరుగుతున్నప్పుడు ఏంటేనన్నా సో చాలామంది దాన్ని కొరకమంటారు. సో దాంట్లో 85 మెంబర్స్ అని 5 మెంబర్స్ ఒప్పుకుంటారు, 85 మెంబర్స్ రిఫ్యూజ్ చేస్తారు. 49 మెంబర్స్ అందులో ముస్లిమ్స్, 36 మెంబర్స్ హిందూస్ అనమాట. సో అలాగే ఏంటంటేనా చాలా వరకు ఏంటంటేనా వాళ్ళందరికీ యూనిఫామ్ తీసేసి చాలా వరకు దెబ్బలు కొడుతూ టార్చర్ చేయడం ఇవన్నీ చేశారు. సో తర్వాత ఏంటంటేనా యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు వేరే ఉన్నాయి, ఓకేనా. ఈ యొక్క ఓల్డ్ ఫ్యాషన్ మస్కట్స్ విత్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్, అంతకుముందు మస్కట్స్ ఉపయోగించారు, ఇప్పుడు ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్. సో ఓకే సారీ, ఇది మస్కట్స్ కాదు, ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అంటాం, ఓకేనా. సో కొత్తది ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్, అంతకుముందు మస్కట్స్ ఉపయోగించారు, ఇప్పుడు ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనేది ఉపయోగిస్తున్నారు. కాకపోతే సో దాంట్లో ఏంటంటే లోకల్గా ఏంటంటే వాళ్ళు తయారీ చేసిన క్యాట్రిజెస్ ఉపయోగిస్తారు. దాంట్లో క్యాట్రిజెస్లోనే ఏంటంటేనా ఈ యొక్క సోక్ కాల్డ్, ఓకేనా, సోక్ కాల్డ్ మన యొక్క పిగ్ ఫ్యాట్ ఇవన్నీ కూడా వాడేవారనమాట. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఓకేనా, సో ఇది ఎన్ఫీల్డ్ రైఫిల్, ఇది కూడా మస్కట్లో ఒక వెరైటీయే. సో ఇది ఎన్ఫీల్డ్ రైఫిల్. సో ఇక్కడ చూసారు అంటే ఎలా ఉంటుంది క్యాట్రిజ్, సో ఇక్కడ చూసారంటే ఇలా ఉంటుంది క్యాట్రిజ్. ఇక్కడ బుల్లెట్ ఉంటుంది, ఓకేనా, ఇక్కడ బుల్లెట్ ఉంటుంది, ఇక్కడ గ్రీస్ ఉంటుంది, తర్వాత ఇక్కడ పౌడర్ ఉంటుంది, ఇక్కడ పేపర్ కేస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ దాన్ని కొరికి దీంట్లో వేసి తర్వాత లోడ్ చేయాలి, స్టిక్తో హిట్ చేసి దాన్ని లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత అతను ఫైర్ చేయాలి. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఏంటి ఇక్కడ కొరుకుతారు చూసారా. సో ఇప్పుడు హిందువులకి పవిత్రమైనది ఆవు కాబట్టి ఇక్కడ బైట్ చేయడానికి హిందూస్ ఒప్పుకోరు. అలాగే ఇస్లామ్స్ అనేవారు సో ఇక పిగ్ ఫ్యాట్ అనేది వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకోరు. అదే కారణం మీరత్లో ఫస్ట్ తిరుగుబాటు స్టార్ట్ అవ్వడానికి. వెరీ 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 సింపుల్ అనమాట. సో అందుకోసం ఏంటంటేనా ఇక్కడ మెల్లమెల్లగా ఏంటి అక్కడ తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది. అందరిలో ఏంటంటే సో ది రైస్ అండ్ ఫైట్ అగెయిన్స్ట్ ద సో కాల్డ్ బ్రిటిష్ అనమాట. సో అలాగే చూడండి, సో ఇక్కడ చూడొచ్చు ప్లకార్డ్స్ వేర్ సీన్ ఇన్ మీరట్ బజార్స్. సో అంటే ముసల్మాన్స్ అలాగే క్రిస్టియన్స్ వీళ్ళందరినీ కూడా స్లాటర్ చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, మతానికి అన్యాయం చేస్తున్నారు అనేది న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతూ May 10th అంతా కూడా సండే ఏంటంటేనా
యూరోపియన్ రెసిడెంట్స్ ఆఫ్ మీరట్ అనే వారంతా కూడా ఏంటంటే యాక్చువల్గా డ్రైవింగ్ టు చర్చ్ అంతా కూడా సాయంత్రం చర్చ్కి అలా వెళ్తున్నప్పుడు దే హ్యావ్ స్టార్టెడ్ అట్ హియరింగ్ ద సౌండ్ ఆఫ్ మస్కట్రీ. సడన్గా ఏంటంటేనన్నా సో అక్కడి నుంచి కూడా ఏంటంటే మస్కట్రీ అక్కడ సౌండ్ ఇవన్నీ కూడా చూస్తూ ఏంటంటే అక్కడున్న మన యొక్క నేటివ్ ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ అందరూ కూడా మ్యూటినీ అంటే తిరుగుబాటు అనేది చేయడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఏంటంటేనన్నా వాయిస్ రైజ్ చేస్తూ ఫైరింగ్ చేస్తూ మన వారందరూ కూడా ఏంటంటేనన్నా సో ఇక్కడ తిరుగుబాటు చేసి అక్కడి నుంచి ఏంటంటే దే స్టార్టెడ్ ఫైరింగ్. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఈ ఒకవైపు బ్రిటిష్కి ఒకవైపు ఇండియన్ సిపాయిస్కి మధ్య ఒక వార్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకేనా. సో మెల్లమెల్లగా అక్కడి నుంచి వార్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కూడా తప్పించుకునేసి అక్కడి నుంచి వెళుతూ బజారు మీరట్ ఆ ప్రాంతాల నుంచి దాటుకుంటూ అక్కడి నుంచి అంతకుముందు ఉన్న మొఘల్స్ యొక్క క్యాపిటల్ ఢిల్లీ కాబట్టి దే ట్రావెల్ టు ఢిల్లీ. సో అక్కడి నుంచి ఏంటంటే ఢిల్లీకి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ది మెట్. ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉంటున్న ఢిల్లీ నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క తిరుగుబాటు అనేది కోఆర్డినేటెడ్గా అనేది స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ అంతా కూడా మీ హిస్టరీ పుస్తకాల్లో మీ హిస్టరీ క్లాసెస్లో మీరు వినుంటారు. దట్ ఈస్ వాట్ హియర్ ఇట్ ఈస్ గివెన్. ఓకేనా. సో ఇక్కడ నుంచి కూడా కొన్ని ఇంటర్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. సో అవన్నీ మనకు అంతగా ఇంపార్టెంట్ కాదు. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మొత్తానికి ఏంటంటే దిస్ ఈజ్ హౌ అవర్ సో కాల్డ్ మీరట్లో మెయిన్ రోల్ ప్లే చేసింది. మీరట్ అనేది 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్లో వన్ ఆఫ్ ద లైమ్ లైట్ లాగా అంటే ఏంటంటే ఫస్ట్ టార్చ్ లాగా ఫస్ట్ ఇనిషియల్ లైట్ లాగా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది అనేది క్లియర్ కట్గానే చెప్తున్నాను. సో ఇది మీకు మోడర్న్ ఇండియాలో క్లియర్గా క్లాస్లో అనేది చెప్తారు. దట్ ఈస్ వాట్. ఓకే గైస్. నెక్స్ట్ ఈ రోజు యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం క్లియర్గా చూసాము. తర్వాత ఏంటంటే ఈరోజు యొక్క ఎంసీక్యూ అనేది చూద్దాం. సో అంతకంటే ముందు మీకు అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. సో ఏంటంటేనన్నా మీరు కరెంట్ అఫైర్స్ పొందాలి అనుకుంటున్నారు అంటే మీకోసం అద్భుతమైన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మనం అందిస్తున్నాం. క్లియర్గా డౌన్ టు ఎర్త్ పిఏబి యోజన కురుక్షేత్ర ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి మల్టిపుల్ న్యూస్ పేపర్స్ నుంచి కవర్ చేస్తూ మీకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉండే యూపీఎస్సీ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకు సో 5,000 రూపీస్కి మనం లాంచ్ అనేది చేస్తున్నాం. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ పార్టిసిపేట్. దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ విల్ గెట్. తర్వాత జియోగ్రఫీ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే సో ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యి యూ క్యాన్ అటెండ్. అలాగే రికార్డింగ్ మోడ్లో కావాలి అనుకుంటున్నారంటే కూడా యూ క్యాన్ జాయిన్ అనమాట. నేనే పర్సనల్గా మీకోసం క్లాస్ అనేది తీస్తున్నాను. దట్ ఈస్ వాట్. సో తర్వాత ఈరోజు యొక్క ఎంసీక్యూలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూడండి, బెల్లే 2 ఎక్స్పెరిమెంట్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిస్పర్ Cas9 వీటికి రిలేటెడ్ కంటెంట్ అనేది వాళ్ళు ఇచ్చినారు. ఏది కరెక్ట్గా మ్యాచ్ చేస్తున్నారు అనేది వాళ్ళు అడిగారు. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనేది అడుగున్నారు. సో కైండ్లీ ఆన్సర్ ఇట్. ఓకేనా. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తాను. గైస్ కైండ్లీ బీ పార్టిసిపేటివ్. రోజు వర్క్ చేస్తూ ఉండండి. మీకు అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్, సీరియస్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా అంటే మెయిన్స్ లెవెల్లో ఒక నోట్స్ పెట్టండి. రోజు రెండు క్వశ్చన్లు గత సంవత్సరం క్వశ్చన్లో నుంచి మీరు చదివినా చదవకపోయినా చూసి రాయడం స్టార్ట్ చేయండి. 1 మంత్. ఓకేనా. 1 మంత్ అనేది గట్టిగా చూసి రాయండి. తర్వాత చూడకుండా రాయండి. సో మీకు అలవాటు అనేది పెట్టుకోండి. రోజుకి 2 క్వశ్చన్ మినిమం మెయిన్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలని గట్టిగా పెట్టుకోండి. సో వర్క్ హార్డ్ నాన్న. యూ గొన బీ సక్సెస్ఫుల్. మీరు వచ్చిన పాత్ కఠినమైంది, మీరు వెళ్ళబోయే పాత్ అంతకన్నా కఠినమైంది. సో ఈరోజు కఠినంగా ఉందంటే వరీ కావద్దు. జీవితం అనేది ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటుంది. యూ నీడ్ టు వర్క్ హార్డ్ దెన్ దట్. ఒక్కసారి మీరు జీవితం ఇచ్చే కఠినం కన్నా కానీ మీరు ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారంటే లైఫ్ విల్ బీ బిందాస్ నాన్న. మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. మీ జీవితం అద్భుతంగా మారబోతుందంటే అది మార్చుకోవడానికి మీ ప్రయత్నం మీరు ఆపకూడదు. సో కైండ్లీ వర్క్ హార్డ్. యూ ఆల్ దోస్ హూ వ్యూడ్ దిస్ వీడియో గోనా బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఇస్ మై హార్టీ విషెస్. సో అలాగే వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా మీ యొక్క కమెంట్స్ అనేది తెలియజేస్తూ రండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈస్ మీ SPR signing off. Have a nice day.